మనిషికి దేవుడు అర్థమయ్యాడా అన్నది మనం ఆలోచించబోతున్నాం. మనిషికి దేవుడు అర్థమయ్యాడా? పిల్లరా, దేవుడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఒకసారి దేవుడు నాకు అర్థం కావాలి అని నువ్వు ప్రయత్నిస్తే చాలా ఈజీగా దేవుడు అర్థమవుతాడు. దేవుడి యొక్క మనస్సు అర్థమవుతుంది. దేవుడి యొక్క ఉద్దేశాలు అర్థమవుతాయి. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవుడిని లోకం అర్థం చేసుకున్న పరిస్థితి చాలా దారుణం. అంటే దేవుడిని మనిషి ఎలా అర్థం చేసుకున్నాడు అంటే, మాస్టరు అనగానే పాఠాలు చెప్పేవాడు, డాక్టరు అనగానే వైద్యం చేసేవాడు, లాయరు అనగానే కోర్టులో కేసులు వాదించేవాడు, దేవుడు అనగానే చెప్పాలి అవసరాలు తీర్చేవాడు, కోరికలు తీర్చేవాడు. మనుషుల వల్ల కాక తీరని సమస్యలు ఏమైనా జటిలమైపోతే అప్పుడు జ్ఞాపకం వచ్చే ఇక పేరు దేవుడు. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఏం పర్లేదండి 4 రోజుల్లో తగ్గిపోద్ది అన్నాడు అనుకోండి డాక్టర్ గారు, అప్పుడు డాక్టర్ దేవుడు. నా చేతుల్లో లేదండి, నెలలో మీరు చచ్చిపోతారండి అన్నాడు అనుకోండి, అప్పుడు డాక్టర్ కాదు దేవుడు. ఎవరు? అంతా దేవుని దయ. అప్పుడు వచ్చాడు. తగ్గిపోద్దంటే ఈయన డాక్టరు, తగ్గదు అంటే ఆయన డాక్టరు. అంతేనా? అంటే దేవుడిని ఎలా అవమానిస్తున్నారో సమాజం మీరు చూడాలి. ఇది అవమానించడం అంటాను నేను. అర్థం చేసుకోకపోవటం, ఆయన స్థాయిని అర్థం చేసుకోకపోవటం, ఆయన్ని అర్థం చేసుకోకపోవటం అవమానించటం కాదండి. మీకు నెమ్మదిగా ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది, అయ్యో దేవుడి విషయంలో లోకం ఇంత తప్పు చేసిందా, ఆయన ఇంత బాధ పెట్టారా, ఆయనను ఇంత అవమానపరిచారా, ఆయన స్థాయి, ఆయన ప్రేమ, ఆయన ఉద్దేశాలు మనిషి అర్థం చేసుకోకుండా దేవుడి గురించి తాను ఒకటి అనుకుని, తాను అనుకున్నదే దేవుడు అనుకుని ఇంతకాలం మనిషి దేవుడిని బాధ పెట్టాడా? మీరు వచనాలు చూపిస్తాను ఇప్పుడు నేను. నిజంగానండి, ఇంతకాలం ఈ వచనాలు చదివాం, దీని వెనకాల ఉన్న దేవుడు మనసు అదా. ఆ వచనం ద్వారా దేవుడు నాతో ఈ విషయం చెప్పాలని మీరు ఆశ్చర్యపోతారు. అర్థమైన వాళ్ళు దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఆనందపడతారు. దేవుడి వాక్యం ఎప్పుడు కూడా నండి అర్థమైతే ఆనందం వస్తుందండి. ఆ వచ్చే ఆనందం ఉందండి, నిజంగా చెప్తున్నాను, మనకి లోకంలో ఉన్న ఏది పని చేయదండి ఆనందం ముందు, ఆ సంతోషం ముందు. ఎందుకంటే వాక్యం అంతా మధురంగా, రుచిగా దేవుడు రాయించాడు. పిల్లరా, ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోలేదనుకోండి, ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదండి. నిలబడుతుందంటారా? నిలబడుతుందండి. స్నేహితులిద్దరూ ఏదో అలా కలిశారు, ఏదో ట్రైన్లో ఫ్రెండ్స్ అయిపోయారు. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. ఇతని మనస్తత్వం ఇతనికి అర్థం కాకపోయినా, ఇతని మనస్తత్వం అతనికి అర్థం కాకపోయినా, కొద్ది కాలానికి ఆ బంధం ఏమైపోద్దంటే విడిపోద్ది. పోనీ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఏవో అర్థం కావు కానీ మన ఇంట్లో జరిగే చెప్తాను. భార్య భర్త వివాహం చేస్తారండి. వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ ఎక్కడో పుట్టింది, ఈయన ఎక్కడో పుట్టాడు. వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ రుచులు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ రుచులు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. వాళ్ళదొక కుటుంబం, వీళ్ళదొక కుటుంబం. మొత్తం మీద పెళ్లి చూపులు అయ్యాయి, పెళ్లి చేస్తారు. ఆవిడ ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే మీరు ఆలోచించండి, ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో పరిస్థితులు అన్నీ అర్థం చేసుకుని ఆ ఇంట్లో సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. పట్టదా? డే 1 నేను చాలా ఫ్రీగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు ఉంటే చేయొద్దండి. అస్సలు అత్తోరింట్లోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు ఎలా చూస్తూ ఉంటారంటే, మాంగారు ఎలాంటోడో, అత్తగారు ఎలాంటిదో, అత్త ఏమంటుందో, మామయ్య ఏమంటాడో, మరిది గారు ఉంటే ఆయన ఏమంటాడో, ఇంట్లో ఆడపడుచుంటే అసలు ఇంకా అది చెప్పలేం. తలపోటు మీద తలపోట్లు. ఈవిడ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది, ఆడపడుచుతో ఎలా ఉండాలో.
ఇప్పుడు అత్తగారు ఒక కూర ఉండేటప్పుడు అత్తగారు స్టైల్ చెప్తుంది, మామయ్య గారు స్టైల్ చెప్తారు, ఆడబడుచు గారు ఇంకో స్టైల్ ఆర్డర్ వేస్తారు. ఇప్పుడు ఎవరికి నచ్చినట్టు ఉండాలి కూర? అందరిని మెప్పించడానికి, అందరితోనూ ప్రేమగా ఉండడానికి ఈవిడ పడే కష్టాలు ఉంటాయండి. అన్నీ ఇన్ని కదండి. టీలో కొంచెం పంచదార ఎక్కువ వేసింది అనుకోండి, మామయ్య గారు తిడతారు, తక్కువపోతేనేమో అత్తయ్య గారు తిడతారు. టీ ఎలా పెట్టాలి ఇప్పుడు? అప్పుడు ఏం చేస్తుందంటే 2 గిన్నెలు పెట్టుకుని ఈయనకి ఎక్కువ షుగర్ వేసి ఆవిడకి తక్కువ, అటో కప్పు ఇటో కప్పు ఎత్తుంది. అంటే అర్థం చేసుకుందనమాట. అలా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళ రుచులు అర్థం చేసుకోవాలి, వాళ్ళ టేస్ట్లు అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే భర్త ఎలా అంటాడో, పెళ్లి చూపుల్లో బాగానే నవ్వుతూనే ఉన్నాడు. పెళ్లి చూపుల్లో అందరూ నవ్వుతారండి. పెళ్ళైన తర్వాత నవ్వుతారండి? అవుతారండి. పెళ్లి చూపుల్లో ఎలా ఉంటారంటే, అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు అమ్మాయిని చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఒంటి నిండా బంగారం వేసుకుని ఉంటుంది. ఈ పెళ్లి చూపుల్లో చూసిన వాళ్ళు ఆ బంగారం అంతా సొంత బంగారం ఏమో అనుకుని పెళ్లి కొప్పుకుంటారు. పెళ్లి చూపుల టైంలో ఈ పక్కోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకటి, ఆ పక్కోళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకటి నగలన్నీ తీసుకొచ్చి పెద్ద డెకరేషన్ చేసి కూర్చోబెడతారు ఆవిడ్ని. అమ్మ నాయన ఇంత బంగారం ఉందంటే వీళ్ళు పర్లేదని పెళ్లి కొప్పుకుంటారు. తర్వాత చివరికి ఇంటికి వచ్చేసరి ఒకటే పెట్టుకుని వస్తుంది ఆవిడ. గొడవ, నన్ను ఎంత మోసం చేశారు, ఒంటి మీద ఉన్న బంగారం నీది కదా అంటాడు ఈయన. వీళ్ళిద్దరి మధ్యలోనండి నిజంగా మీరు చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఏర్పడడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఈవిడ టేస్ట్లు ఆయనకి అర్థం కావాలి, ఆవిడ టేస్ట్లు ఈయనకి అర్థం కావాలి, మనసులు కలవాలి. ఇదంతా జరగడానికండి తక్కువలో తక్కువ సంవత్సరం పడుతుంది అంటున్నానండి నేను. అవునా కదా చెప్పండి? తక్కువలో తక్కువ సంవత్సరం అయితేనే కానండి వీళ్ళిద్దరు కుదురుకోరండి. ఈ లోపు చూడండి ఎన్ని కంప్లైంట్లు వస్తాయో కుటుంబంలో. ఇంకా ముందు సిగరెట్లు తాగనని చెప్పాడు, 2 పెట్టెలు తాగుతున్నాడని కంప్లైంట్ ఇస్తుంది ఈవిడ. ముందు ఎవడైనా అబద్ధాలు చెప్తాడు కదండి పెళ్లి చేసుకోవడానికి. లోకం ఎలాంటి పనికిమాలిన సామెతలు చేసిందంటే 100 అబద్ధాలు ఆడైనా సరే ఏం చేయాలా? పెళ్లి చేయాలా. ఆ తర్వాత వాళ్ళు ఇడిపోవాలా. అబద్ధం ఆడితే నరకం వేసేస్తానంటాడు దేవుడు. అసలు లోకానికి దేవుడికి అసలు సెట్ అవ్వదండి. అసలు సంబంధమే లేదు. అబద్ధాలు ఆడి ఎందుకు చెయ్యాలి? నిజాలు చెప్పి చేయరా? వాళ్ళ కాపురం పచ్చగా ఉంటుంది. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసి 12 కాపురానికి 12 సూత్రాలు అంటాడు మళ్ళీ. ఈ సూత్రాలు ఎందుకు, అక్కడ అబద్ధాలు ఎందుకు? లోకం చాలా చమత్కారం తెలుసండి. లోకంలో ఉన్నదంతా మోసం. మళ్ళీ చెప్తున్నాను, లోకాన్ని నమ్ముకోకండి. నేను బాగా లోకాన్ని స్టడీ చేస్తానండి. వాళ్ళు చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలండి. 12 కాపురానికి 12 సూత్రాలా? వాళ్ళ కాపురం చక్కగా ఉండాలంటే 12 సూత్రాలు చెప్పాలి. దేవుడు ఒకే ఒక సూత్రం చెప్పాడు బైబిల్లో. నేను మాట్లాడి నెట్లో పెట్టాను చూడండి. 12 కాపురానికి 12 సూత్రాలు కాదు, ఒకే ఒక సూత్రం అని పెట్టాను. ప్రియులారా, లోకం దేవుడికి భిన్నంగా మనుషులు తీసుకుని వెళ్తుంది. ఆ మోసంలో ఇరుక్కుపోయి ఆ మోసం ద్వారా పెళ్ళైన వీళ్ళకి అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుందండి. నేను తక్కువ చెప్పాను సంవత్సరం అనేది. కొంతమందికి అయితేనండి 2వ సంవత్సరం వచ్చినా 3వ సంవత్సరం వచ్చినా ఇంతంత పిల్లలు ఇంట్లో తిరుగుతున్నా వీళ్ళు గొడవడుతూ ఉంటారు. అంటే పెళ్ళైపోయి 10 సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టేసినా ఒకరికొకరు ఏమవట్లేదు, ఇంకా అర్థం చేసుకోలేదు, కలవలేకపోతున్నారు. ఇందాక అన్నయ్య ఒక మాట చెప్తుంటే నాకు భలే అనిపించింది. అన్నయ్య చెప్పాడు ఇది. పెళ్ళైన తర్వాత అండి మీరు చూడండి, కొంతమందికి పిల్లల్లో పుట్టేశారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అప్పుడు కూడా భార్య ఒక డైలాగ్ అంటది. ఏమంటుంది తెలుసా? పెళ్ళైన 40 సంవత్సరాలు అయింది, ఈయన ఏంటో ఇంకా అర్థం అవ్వలేదు అంటది. ఇంకా అర్థం అవ్వలేదా అంటే అర్థం ఏంటంటే ఇంకా అర్థం అవ్వడని. అంతే కదండి. ఇక అర్థం అవ్వడని ఈవిడికి తెలిసిపోయి అలా లాక్కుంటూ పోతుంది బండి. ఇంక ఈయన మన వల్ల కాదు ఈయన అర్థం చేసుకోవడం అని బండి లాక్కుంటూ పోతుంది. ఓ రోజు కూరలో ఎక్కువయ్యి అంటాడు కారం, తర్వాత రోజు ఎక్కువైతే తిడతాడు. ముందు ఒకలాగా చెప్తాడు పని, తర్వాత అదే పని చేస్తే తర్వాత రోజు తిడతాడు. ఇంక ఈవిడ ఏమనుకుంటుందంటే ఇతను ఏమి నాకు అర్థం అవ్వట్లేదు, అనవసరం అవుతుందని పోతూ ఉంటుంది. అలాగా తిట్టినప్పుడు కూడా శివ అలాగేసి తిట్టుకోరా అన్నట్టుగా అలా ఆగుతూ ఉంటుంది బండి. అర్థం అవ్వ, ఇంకా బండ్లు కలవయ్యి ఉంటారు. కానీ ఒకళ్ళ మనసులో ఒకరికి అర్థం కావు. తెలియనంత దూరం వాళ్ళ మధ్యలో ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైతే అర్థం చేసుకునే భర్త ఉన్నాడో కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా లేదండి మా ఆయన గారు నన్ను అర్థం చేసుకుంటారని ఒక ధైర్యం ఉంటుంది ఈవిడికి. అర్థం చేసుకొని భర్త అంటే ఉన్నాడంటే అసలు ధైర్యం కోల్పోతుంది. ఒక రకమైన కాపురంలో చికాకులు, హృదయంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏదో అలా సాగుతూ ఉంటుంది కాపురం. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇంతసేపు అండి, భార్య భర్తలు పెళ్ళైన మొదటి రోజు నుండి ఎక్కడుంటారు చెప్పండి?
ఒకే ఇంట్లో ఉంటారండి, ఒకే గదిలో ఉంటారు, ఒకే చోట భోజనం చేస్తారు. ఎదురెదురుగా ఉండి ఒకే చోట కొన్ని సంవత్సరాలు కలుసున్నా భార్య భర్తకు అర్థం అవ్వలేదు, భర్త భార్యకి అర్థం అవ్వలేదు. ఏంటి, ఎదురెదురుగా ఉన్న వాళ్ళు సంవత్సరాల పాటు ప్రయాణం చేసినా అర్థం కాలేదు అంటే, ఎక్కడో పరలోకంలో ఉన్న తండ్రి కనపడని దేవుడు మనుషులకు అర్థమైపోయాడు అంటారా? మీరు చెప్పండి, అర్థమయ్యాడా? ఏమంటే మీకు అర్థం అవటం అంటే లాజిక్ అర్థం అవట్లేదు, కరెక్ట్గా వివరం చెప్తాను నేను. అర్థం అవటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం అంటే అదే కదండి. కొంతమంది భర్తలో సర్ప్రైజ్ చేద్దామని ఆవిడకి చెప్పకుండా మార్కెట్కి వెళ్ళిపోయిండి, పెళ్లి రోజు చీర కొనుక్కుని వచ్చేస్తాడు. ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నావు, గిఫ్ట్ ఇస్తున్నావు, నువ్వు చీర కొనుక్కుని వస్తాడు. ఏమన్నా నీకు గిఫ్ట్ తెచ్చాను తెలుసా అంటాడు ఆయన. ఆవిడ ఏదో తెచ్చాడు అనుకుని ఆనందంతో ఉంటుంది. ఏం తెచ్చారంటే చీర తెచ్చాను. అలా కవర్లోంచి ఇలా ఓపెన్ చేస్తుంది, ఇలా తెరవగా ఇదా అంటది, అంతే అయిపోయింది, సగం చచ్చిపోతాడు అక్కడ. ఇదా అని ఎందుకందంటే ఆ చీర ఆవిడకి ఇష్టం లేదు. చచ్చిపోయిందా? చచ్చిపోయాడండి. ఇదా అంటది. 10,000 పెట్టి తెచ్చానమ్మా, నీ 10,000 ఆవిడకి కావాలి, ఈ రంగు నాకు ఇష్టం లేదు, నాకు నచ్చలేదు. ఇప్పుడు విషయం ఏంటి అక్కడ? విషయం ఏంటి? డబ్బులు, మంచి డబ్బులు పెట్టే తెచ్చాడు, ఆవిడ ఆనంద పెట్టడానికి తెచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ మనసుకు నచ్చేది తీసుకురాలేదు. అప్పుడు అంటది, ఏమన్నా నన్ను అర్థం చేసుకోలేదు మీరు, నాకు ఇష్టం లేనివే తెస్తారు ఎప్పుడు అంటది. ముఖం పక్కకెడుతుంది, ఇంకా చీర ఎక్కడో పడేస్తుంది. కట్టుకోమని ఎన్నిసార్లు బతిమాలో కట్టుకోదు అది. నన్ను తీసుకెళ్ళొచ్చు కదా షాపింగ్ మాల్లోకి, నిన్నే పుష్ప 2 చీరలు వచ్చినాయట, అంతే కదండి. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ చీర ఉంటుంది ఎక్కడ, షాప్లో. అది ఎవరైనా కట్టారంటే ఈవిడ మనసు అంతా దాని మీదే ఉంటుంది. నువ్వు ఏ చీర పట్టుకురాకి ఎక్కదిగా. ఎదురింటి ఆవిడ పుష్ప 2 చీర కట్టిందంటే నాకు ఆ చీర కావాలా. అది అర్థం చేసుకోలేదు, అతను చచ్చిపోతాడు ఇక. ఇంకా నువ్వు ఎన్ని వేలు పెట్టి తెచ్చినా సరే ఎక్కదు. నా మనసులో ఒకటి ఉంది, అది నీకు అర్థం అవ్వలేదు అంటది. ఏమంటే చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోండి. అంటే ఎదురుగా ఉన్న భార్యను అర్థం చేసుకోవడం ఇంత కష్టమా? భర్తను అర్థం చేసుకోవడం ఇంత కష్టం అంటే కష్టం. వీళ్ళని అర్థం చేసుకోవటం ఎంత కష్టమైతే పరలోకంలో ఉన్న దేవుడు అర్థమైపోయాడా? మనుషులకు అర్థమైపోయాడండి. పోనీ నేను మాట్లాడుతాను, కనీసం దేవుణ్ణి ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎప్పుడైనా ఆలోచిస్తారా? అవసరాలు తీర్చుకోవడానికి వస్తారా? దేవా మీరేంటో మాకు అర్థం కాలేదండి, మీరేంటో మాకు అర్థం కాలేదండి అని ఎవరైనా అడుగుతారండి? దేవుణ్ణి అడుగుతారండి? అడగరండి. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో బైబిల్లో రాయించిన అర్థం అవ్వలేదండి. మీరు బాగా వినాలి, కాస్త టైం అటు ఇటు అయినా. ఏమంటే దేవుడి గురించిన సున్నితమైన సంగతులు అండి ఇవి మీకు అర్థమైతేనే మీ ఆత్మీయ జీవితం బాగుంటుందండి, మీరు బాగుంటారండి, మీ కుటుంబం బాగుంటుందండి. ఇవి అర్థం అవ్వాలి. బైబిల్లో దేవుడు రాయించిన లోతైన సంగతులు మీకు అర్థం కావాలి. ప్రియులరా, దేవుడిని మనిషి అర్థం చేసుకోవటం చాలా కష్టం. కానీ ఒక వే ఇచ్చాడు, ఆ వే బైబిల్, మార్గం, వాక్యం. ఆయన బాగా నెమ్మదిగా ఆయన మనసులో ఉన్నవన్నీ మనకే చెప్తాడండి. మనకు అర్థం కావాలంటే ఆయన మనసు అంతా చక్కగా 66 పుస్తకాలు రాయించారండి. ఎవరు చదువుతారు ఆయన మనసును అర్థం చేసుకోవడానికి? ఇప్పుడంటేనండి నా మనసు అక్కడ, అతను చూడలేదు. ఒరే ఇంత బాధ ఎందుకు? డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా. మాట్లాడండి. వాడికి వ్యతిరేకంగా స్టేటస్ పెట్టి ఆడు ఎప్పుడు చూస్తాడని చూస్తూ ఉంటాడు. చూసాడు అనుకోండి, అమ్మయ్య వీడు కడుపు నిండిపోద్దిగా. ఇది ఈరోజు జరుగుతున్న భయంకరమైన, ఏమంటారు దీన్ని, ఏమనాలో అర్థం అవ్వట్లేదండి దీన్ని. సహోదరుడు కదా, ఫ్రెండ్ కదా, లేదా భార్య కదా, భర్త కదా, మాట్లాడు డైరెక్ట్గా. ఫోన్ చేయలేదా, మెసేజ్ పెట్టు డైరెక్ట్గా. ఇవి లేవు. కన్నింగ్ మైండ్స్ అంటారు వీటిని. దేవుడు కుటిలమైన మనస్తత్వం అన్నాడు దీన్ని. ఇది నచ్చదు దేవుడికి. ప్రియులరా, ఎదురుగ్గా ఉన్న మనిషిని అర్థం చేసుకోవడం ఇంత కష్టమైతే పరలోకంలో ఉన్న దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. మీకా గ్రంథం 4వ అధ్యాయం, 12వ వచనం చూద్దాం ఒకసారి. మొదట మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అండి. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చాడు, అయితే వారు ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, బాగా వినాలి, ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు. చూసారండి మాట. నా తలంపులు తెలుసుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ తలంపులన్నీ పట్టుకొచ్చి నా మీద రుద్దుతారు, వాళ్ళకున్న ఆలోచనలన్నీ నా మీద పెడతారు.
వాళ్ళకున్న అవసరాలన్నీ నా మీద పెడతారు. వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. తర్వాత ఆయన ఆలోచనలు అసలు వాళ్ళు గ్రహించటం లేదట. దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయట, ఆ ఆలోచనలు గ్రహించటం లేదట. ఇప్పుడు చెప్పండి, నన్ను అర్థం చేసుకున్నారా అంటున్నాడా, అర్థం చేసుకోలేదు అంటున్నాడా? సరే, ఎంత బాగా చెప్పాడు. వారు నా తలంపులు, నా ఆలోచనలు తెలుసుకోవటం లేదు, గ్రహించటం లేదు. నేను కోరుకున్నట్టుగా బ్రతకటం లేదు, నేను కోరుకున్నవి ఏవి వాళ్ళు గ్రహించటం లేదు. నా మనసు అర్థం అవ్వలేదు వాళ్ళకి, నేను అర్థం అవ్వలేదు వాళ్ళకి అన్నాడు దేవుడు. నన్ను అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అన్నాడు దేవుడు. ఏమండి, మీకు 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 చెప్తాను, మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, మన మనసుకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత భారంగా ఉంటుందండి. భర్త అర్థం చేసుకోకపోతే భార్యకి ఎలా ఉంటుందండి? ఈవిడ మదిలో ఉన్నది తెలుసుకోవట్లేదు అనుకోండి, ఏమంటే ఆవిడకి ఎంత బాధ, ఎంత భారం. కొంతమంది చూస్తేనండి మంచి అండర్స్టాండింగ్ ఉన్న భార్య భర్తలు ఉంటారండి. నేను చాలామందిని చూశానండి. వీళ్ళు ఎంత దగ్గరగా ఉంటారంటే, భర్త భార్య అలాగ చక్కగా నలుగురి మధ్యలో ఉన్నప్పుడు భార్య ఎలా చూస్తూ ఉంటుంది, భర్త ఏదో మాట్లాడుతున్నప్పుడు అంటే ఒకసారి ఇలా చూస్తుందండి, ఇలా చూసి ఇలా కింద దింపేస్తుందంటే అంతే, ఆయన అక్కడ ఆగిపోతాడు. ఆయన అంటే అర్థం ఏంటి? ఆగో రిమోట్ అనమాట. ఒకసారి ఇలా చూస్తే ఆగిపోయాడంటే, అమ్మ నాయన ఆవిడ కోపం వచ్చిందని వెంటనే ఆయన ఏం చేశాడు? బయట చెప్పొద్దు అనుకున్నాం కదా ఈ విషయం, నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు అదనమాట. మాట అనలేదు, దేంతో చెప్పింది? ఒక్కసారి ఎలాగా అయిపోయింది అంతే. సరే, బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది ఏదో, కంటి చూపుతో చంపేతానని. ఇది మీరు కామెడీగా తీసుకుంటున్నారేమో కానీ మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో. అవునా కదా చెప్పండి? చూసిందంటే అర్థం చేసుకున్నాడంటే, అమ్మ నాయన ఎంత బాగా అర్థం చేసుకున్నారండి ఒకరినొకరు అంటే, ఆవిడ గారు కోపం వచ్చింది అంతే, వెంటనే టాపిక్ మార్చేస్తాడు ఆయన, ఆవిడ కోపం వచ్చిందని. అలాగే చూడండి, ఏమండి, భార్య లేదన్నా మాట్లాడుతున్నా సరే, భర్త ఒకసారి ఇలాగా, అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అతను ఒక్కసారి ఇలాగ అంటాడు అంతే, అంతే ఆవిడ ఆగిపోద్ది అక్కడ. అన్యోన్య దంపతులు బాగా అర్థం చేసుకున్నారు. మంచిదండి, అలా అర్థం చేసుకోవాలి, అప్పుడే కుటుంబం బాగుంటుంది. ఇంత ఒక సిగ్నల్ సైగిస్తే నీకు అతని మనసులో ఏముంది అర్థమైపోయింది, ఆవిడ మనసులో ఏముంది అర్థమైపోయింది. ఇక్కడ దేవుడు బాధపడుతూ అంటున్నాడు, నా ఆలోచనలు, నా తలంపులు వారు ఎంత బాధపడుతున్నాడండి. ఏమండి, ఒక మాట అడుగుతానండి, ఈరోజు మనకండి మనల్ని భర్త అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, మన తల్లి ఉంటుంది, తల్లితో చెప్పుకుంటాం మన బాధ, తండ్రితో చెప్పుకుంటాం, లేదా తమ్ముడితో చెప్పుకుంటాం, అన్నయ్యతో చెప్పుకుంటాం. అంటే ఒకరు అర్థం చేసుకోకపోతే ఇంకొకరితో ఏదో ప్రేమగా మన మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి మరొకరు ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషులు తప్ప ఇంకెవరున్నారు బాధ పంచుకోవడం చెప్పండి? ఈ భూమి మీద ఉన్న పిల్లలకి తన మనసు అర్థం అవ్వలేదు అనుకోండి, ఇంకెవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోవాలో తెలియక బైబిల్లోనండి ఆకాశంతోనూ భూమితోనూ మాట్లాడుకున్నాడు. మీకు తెలియదు కాదు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడిపోయారు. చూసారు ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఆకాశంతోని భూమితోన. ఏంటండి ఆయనకి పరిస్థితి? ఆ పరిస్థితికి ఏమన్నా ఆయన పట్టుకొచ్చేసింది ఎవరు చెప్పండి? దిగజార్చింది ఎవరు చెప్పండి? మానవ జాతి. ఎన్నో కలలు కడి, ఎన్నో ఆశలు పెట్టుకొని జగత్తు పునాది వేయబడకమని పిల్లలు వస్తున్నారని చెప్పి, పిల్లలు రాకమనిపై సృష్టిలో అవసరమైనవన్నీ కలిగించి ఎంత అందమైన సృష్టిని చేసి అల్లారు ముద్దుగా మనిషిని జన్మనిస్తే పెంచి పోషిస్తున్న దేవుడు మదిలో ఏముందో మనుషులు తెలుసుకోవటం లేదట. మీరు చదువుకున్న మేక 4:12 మొదట ఒక మాట మాట్లాడాడు ఆయన. అక్కడ ఏమంటున్నాడంటే, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా అన్నాడా? కళ్ళములో ఒకడు పనలు సమకూర్చినట్లు యెహోవా వారిని, అంటే మానవ జీవితం ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు అర్థం కావడానికి కళ్ళ ముందు రైతు పడుతున్న కష్టాన్ని అక్కడ పెట్టాడు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు అంటే కళ్ళంలోకి పనలు ఈజీగా వచ్చేస్తాయా? రైతులు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? వరి వ్యవసాయం చేసే రైతులు ఎవరైనా ఉన్నారా? ఆయన్ని అడగండి, కళ్ళంలోకి పంట ఎప్పుడు వస్తుందో అడగండి, ఎన్ని తిప్పలు పడితే వస్తుందో అడగండి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే వస్తుందో అడగండి, ఎన్ని రోజులు ఎండలో పడి సూర్యుడు వేడంతా చెమటగా రక్తం అంతా చిందిస్తే ఆ పంట వస్తుందో అడగండి. పంట వేసిన రైతండి నిద్రపోడండి.
దుక్కు దున్ని ఏమంటే నారు ఏమంటే ఎప్పుడైతే నారు వేసాడో, నారు పెరిగిందో, ఆ నారు పట్టుకెళ్ళి నాట్లు వేసాడో అప్పటి నుంచి అంటే ఇక నిద్రపోడండి రైతు. తెల్లవారుజామున వెళ్ళిపోతాడు. ఒకసారి ఏమంటే ఆ చేనంతా మొత్తం రౌండ్గా చూసుకుంటాడు. ఎక్కడైనా దోమ పట్టేసిందా, ఎక్కడైనా పురుగు పట్టేసిందా. తెల్లవారిందంటే చాలండి, ఆ పొలాన్ని చూడకపోతే తినడు, త్రాగడు, అసలు అతని మనసు పోకదండి. వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి. మీరు చూడండి, రైతులు లేచిన వెంటనే కొడుకుని చూసుకోరు, ఏమంటే భార్యను చూడరు, ఇంటిని చూడరు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? బండి వేసుకుని పొలం వెళ్ళిపోవాలా. పంట ఏమైపోయిందో అలాగొక 6 నెలలు రాత్రింపగళ్ళు దాని చుట్టూ తిరిగితే, దానికి నీళ్లు పెడితే, దానికి ఎరువేస్తే, దానికి ఎన్నో రకాల మందులు కొడితే, చంటి పిల్లను తల్లి ఎలాగైతే చూస్తుందో అలా రైతు పంట పొలాన్ని చూస్తేనే తప్ప 6 నెలల తర్వాత కళ్ళంలోకి ఏమి రావు, పనులు రావు. రైతు పడే కష్టాలు చిన్నవనుకుంటున్నారా? ఏమంటే మనకి ఈ ప్రాంతాల్లో అయితేనండి పెద్దగా అడవి దూరం కనుక జీవులు ఏమి రావు. కొన్ని ప్రాంతాల్లోనండి పొలం పక్కన అడవి ఉంటుందండి, అడవి ఉంటుంది. ఆ అడవిలో నుంచి రాత్రి అయ్యేసరికండి అడవి పందులు వచ్చేస్తాయి, చెరుకు తినేయడానికి, వరి తినేయడానికి, గోధుమలు తినేయడానికి. నిజంగానండి అక్కడ పంట పొలాలలో ఉన్న రైతులు పడతారండి కష్టాలు. ఆ పొలానికి మధ్యలోనండి ఒక హైట్గా ఒక ఇంట్లో కట్టుకుంటాడు, కట్టుకుని రాత్రులు కూడా అక్కడ ఉంటాడు. పగలు చూడాలి పొలాన్ని, రాత్రి చూడాలి. రాత్రి అక్కడ ఉండండి, డబ్బా ఒకటి పెట్టండి, గట్టిగా సౌండ్లు చేస్తూ ఉంటాడు, రేకు డబ్బా. ఆ సౌండ్లకి ఆ వచ్చే జీవుల పందులు కానీ, వచ్చే ఏనుగులు కానీ అవన్నీ పారిపోతాయి సౌండ్కి. అంటే పంటను కాపాడుతున్నాడు. రాత్రి పగళ్ళు పంటను కాపాడితేనే తప్ప ఏమంటే ఆ కళ్ళంలోకి ఏమి రావు, పనులు రావు. ఇప్పుడు దేవుడు దాన్ని మన పుట్టుకకి ఎందుకు పోల్చాడు అంటే, పంట పండించడానికి రైతు రాత్రింపగళ్ళు ఎలాగైతే కష్టపడతాడో, భూమి మీద ఉన్న ఒక మనిషికి జన్మ ఇవ్వడానికి కూడా పరలోకమందున్న దేవుడు అంతే కష్టపడ్డాడు. అంతే కదండి. తల్లి గర్భంలో సుమారుగా 270 రోజుల నుంచి 300 రోజులు అక్కడ చీకటి బిలంలో నీటిలో నువ్వు ఉన్నావు అంటే, అక్కడ నిన్ను చేసింది, అక్కడ నిన్ను చక్కగా ఈ రూపం ఇచ్చింది, భూమి మీదకి నిన్ను తీసుకుని వచ్చింది ఎవరు? ఆయన కదండి. ఆయన పడిన కష్టం కదండి నీ జీవితం. ఆయన పడిన కష్టం కదండి నువ్వు మురిసిపోతున్న ఈ అందమైన దేహం. చాలామంది రూపాన్ని చూసుకునండి ఎంత ఆనందపడిపోతారు. పొడుగ్గా ఉన్న వాళ్ళు పొడుగును బట్టి, అందంగా ఉన్న వాళ్ళు అందాన్ని బట్టి, ఎవడి రెడ్గా ఉన్న వాళ్ళు ఎర్రగా ఉన్న అందాన్ని బట్టి అసలు వాళ్ళని పట్టుకోలేవండి. మురిసిపో, పర్వాలేదు. ఆ అందం దేవుడే నీకు ఇచ్చాడు, ఆ హైట్ ఎత్తు దేవుడే నీకు ఇచ్చాడు. కానీ ఆయన నీ దేహం వెనకాల కష్టపడ్డాడన్న సంగతి ఏమైనా జ్ఞాపకం ఉంటుందా? అలాగా విషయం గనక నీకు జ్ఞాపకం ఉంటే, ఒకడు కళ్ళములో పనులు సమకూర్చినట్లుగా యెహోవా వారిని సమకూర్చును అయితే అన్నాడు. చూసారు అక్కడ? అంటే అంత కష్టపడి వాడికి ఆ జీవితాన్ని ఇస్తే, ఆ జన్మిస్తే, ఊపిరిస్తే, ఆ దేహాన్ని భూమి మీద నిలబడితే, వాడు నా తలంపులు, నా ఆలోచనలు వాడు తెలుసుకోవటం లేదన్నట్టు. కాబట్టి దేవుడు చాలా కష్టపడి దేహాన్ని కట్టాడండి. దేహాన్ని కట్టడానికి కష్టపడింది దేవుడు. కానీ మనిషి రోజు చూడండి, దేవుడు కష్టపడి కట్టిన దేహాన్ని ఈజీగా పాడు చేసేస్తాడు. సిగరెట్లు తాగుతాడు, పెట్లు సిగరెట్లు తాగుతాడు. తాగటం బాగానే ఉంది. ఈ సిగరెట్లు తాగటం వలన, ఈ చుట్టలు తాగటం వలన లోపల ఉన్న ఊపిరితిత్తులన్నీ పాడైపోతాయి. దగ్గు, విపరీతమైన దగ్గు, అవన్నీ పాడైపోయాయి. నువ్వు చేసుకున్నావా? నువ్వు పాడు చేసుకుంటున్నావు వాటిని. పోనీ పాడైపోయిన తర్వాత ఎవరినైనా కొత్త ఊపిరితిత్తులు పెట్టమని అక్కడ పెడతారా? పెట్టరు. మందు తాగి కిడ్నీలు పాడు చేసుకునేవాడు ఒకడు, సిగరెట్లు తాగి ఊపిరితిత్తులు పాడు చేసుకునేవాడు ఒకడు. శరీరంలో ఉన్న చక్కటి దేవుడు బిగించిన ఈ అవయవాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అవయవాలను చేయటం ఎంత కష్టమో తెలియదు కదా. ఎవడు ఇల్లు కట్టడం కష్టం, కూలగొట్టేయటం 3000 పెట్టి జేసీబీ తెస్తే 2 నిమిషాలు కూలగొట్టేస్తాడు. కట్టమనండి 2 నిమిషాల్లో. పాడు చేయటం ఈజీ అండి, కట్టడం చేయటం కష్టం. పండిన పొలాన్ని పాడు చేయటం 5 నిమిషాలు, కానీ ఆ పంట ఏపుగా ఎదగటం, దాని వెనకాల రైతుకున్న కష్టం చాలా ఎక్కువ. ఇది మీకు అర్థమైతే, నేను చాలా కష్టపడి వాళ్ళకి జన్మనిస్తుంటే, నేను వాళ్ళకి తోడుగా ఉంటుంటే, నేను వాళ్ళకి భూమి మీదకి వచ్చిన తర్వాత సమస్తం అవసరమని అన్నిటినీ వాళ్ళ పాదాల చెంత పెడుతుంటే, వాళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నట్టు. ఏమండి, కష్టం దేవుడిదండి, కానీ దేవుడిని అర్థం చేసుకోరండి. ఈరోజు మనిషి భూమి మీద క్షేమంగా బ్రతుకుతున్నాడు అంటే, ప్రతి క్షణం వాడు బ్రతుకుతున్న ప్రతి క్షణం దేవుడు కష్టపడతాడండి. ఆయన కష్టపడకపోతే మనిషి జీవించలేడండి, బ్రతకలేడండి భూమి మీద. ఎలాగో చెప్తాను నేను.
ఏమన్నా ఈరోజు దేవుడు అనగానే చాలా మందికి అర్థమైంది ఏంటంటే, నేను ప్రారంభంలో చెప్పాను కదా, మనకి ఏదైనా బాగోకపోతే వెళ్ళాలి, మనకేమైనా అవసరాలు ఉంటే ప్రార్థన చేయాలి, ఇంతే అర్థమయ్యాడు దేవుడు. అది క్రైస్తవులకైనా బయట ఏమంటే ఏ పేర్లతో దేవుడిని నమ్ముతున్నా వాళ్ళకి అర్థమైంది ఒకటే, ఆపద మొక్కులు వాడు, మాకు ఆపద వస్తే కాపాడేవాడు దేవుడు, అంతే. దేవుడు అంటే ఇంతేనా? నీ ఊపిరి, నువ్వు ప్రతి క్షణం పీల్చుకుంటున్న గాలి, అది లేకపోతే మనిషి ఒక్క నిమిషం కూడా బ్రతకలేడండి. బ్రతుకుతాడా? గాలి లేకపోతే మనిషి నిమిషం బ్రతుకుతాడండి? బ్రతకలేడండి. ఏమంటే ప్రపంచంలో మీరు ఎవరినైనా, ప్రపంచంలో మిమ్మల్ని కాదు, ప్రపంచంలో ఎవరినైనా, శాస్త్రవేత్త, పండితుడా, బాగా చదువుకున్నవాడా, డాక్టరా, మీరు ఎవరినైనా అడగండి, గాలి ఎక్కడి నుండి వస్తుందని ఒక ప్రశ్న అడగండి. బాగా వినాలి నేను అడిగే ప్రశ్న. ఇక్కడ ఏమైనా ఇంటలెక్చువల్స్ ఉంటే మీరు కూడా ఆలోచించండి. గాలి ఎక్కడి నుండి వస్తుంది నా ప్రశ్న. పిల్లల్ని అడగండి, వాళ్ళకి ఏం చెప్పారంటే స్కూల్లో చెట్లు ఎత్తాయని చెప్పారు వాళ్ళకి, అంతేనా? గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే పిల్లలు ఏం చెప్తారండి? చదువుకున్న పిల్లలు, చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి కనుక చెట్లు మనం బాగా పెంచాలి అంటారు వీళ్ళు. చిన్న బిడ్డలు కదా, వీళ్ళకి ఏం తెలీదు. నేను ప్రశ్న అడుగుతాను ఇక్కడ, చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, బాగానే ఉంది, ఏది తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. లేదంటే గాలిని ఏమన్నా చెట్టు పుట్టిస్తుందా? పుట్టించదు. జాగ్రత్తగా వినాలి. కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు అంటే దానికి అవసరమైంది అది తీసుకుంది, దానికి అవసరం లేనిది మనకు వదిలేసింది, అది మనకు అవసరమైంది, అంతేనా? చిన్న లాజిక్. దానికి అది అవసరం అండి, అది బతకడానికి, అది పీల్చుకుంది, నాకు అవసరం లేదని ఒకటి వదిలేసింది. నువ్వు వదిలేసింది దానికి అవసరం, అది వదిలేసింది నీకు అవసరం. ఇద్దరికి గాలి ఇచ్చింది ఎవరైనా అడుగుతాను నేను. ఎవరి దగ్గర సమాధానం లేదండి ప్రపంచంలో, ఎవరి దగ్గర. శాస్త్రవేత్తను అడగండి, భూమి వేడెక్కుతుంది, ఏమంటే సూర్యకిరణాలు పడతాయి, అప్పుడు గాలి వస్తుందండి. ఒరే, నేను వేడెక్కటం చల్లగా అవటం ఇది అడగటం లేదు, నేను ఎక్కడదని అడుగుతున్నాను. హైడ్రోజన్ ఎక్కడది, ఆక్సిజన్ ఎక్కడది, నైట్రోజన్ ఎక్కడది? నువ్వు గాలికి పేర్లు పెట్టావు కదా, ఎక్కడివి గాలులన్నీ? ఎక్కడివి? ఎవరిచ్చారు? ఎవరి దగ్గర సమాధానం లేదండి. ఒక్క బైబిల్ మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది. కారణం ఏంటంటే, సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. సృష్టి గురించి నీకు ఏ ప్రశ్న వచ్చినా సమాధానం చెప్పగలిగిన సత్తా బైబిల్కి మాత్రమే ఉంటుంది. శాస్త్రవేత్త ఎవడండి? చూసిన వీటి మీద ప్రయోగాలు చేశాడు, గొప్పడు అయిపోయాడు. లోకానికి ఎవడ గొప్పవాడు? లోకానికి గొప్ప. సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన మాటలు క్రైస్తవుడి దగ్గర ఉన్నాయి. సృష్టి గురించి ఏ ప్రశ్న అడిగినా వాడి చేతులు ఎత్తేస్తాడు. సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవు. ఎక్కడి నుండి వస్తుంది గాలి అంటే, యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 3:8 ఉంటుంది. ఇదిగో గాలి ఎటువైపు తనకిష్టమైన చోటుకు విసురును, అది ఎక్కడి నుండి వచ్చునో ఎటు పోతుందో నీకు తెలియదు అన్నాడా లేదా? ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 3:8 గాలి చూసారా, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. ఆయన తెలియదు అన్నాడంటే ఇటు పని అయిపోయినట్టే. చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు అన్నాడు. పిండోత్పత్తి శాస్త్రం తలకిందులుగా తపస్సు చేస్తాను, ఇప్పటికీ తెలియలేదు వాళ్ళకి. రక్తపు ముద్దండి తల్లి గర్భంలో పిండం, మెత్తగా ఉన్న రక్తపు ముద్ద నుండి గట్టిగా ఐరన్ రాడ్లో ఉండి ఎముకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తలలు పట్టుకుంది పిండోత్పత్తి శాస్త్రం. ఎప్పటి వరకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు గాలి గురించి వాతావరణ శాఖలను అడగండి. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడింది, చెన్నై మీదుగా తీరం దాడుతుంది అంటాడు. ఆడు చెన్నై అంటాడు, అది విజయవాడ వస్తుంది. చూసారా, అది చెన్నై నుంచి అటు వెళ్ళిపోతుంది అంటాడు, వైజాగ్ని అంతా దున్నేసింది హుదూద్ తుఫాను. అది ఎటు వస్తుందో, ఎక్కడి నుండి వస్తుందో, ఎటు వెళ్తుందో నీకు తెలీదు. మొత్తం ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఇంత అనంత విశ్వంలో గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఇదిగో నేను భూమికి పొలిమేరలు ఏర్పరిచాను, భూమి దాటి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు బైబిల్లో. అన్నాడా? ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? నేను భూమిని గాలిని భూమి మీద మాత్రమే పెట్టాను, భూమి దాటి పైకి వెళ్ళావంటే నీకు గాలి ఉండదు అన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక మాట అనుకోండి, ఆవిడ వెళ్ళిపోయింది, సునీత విలియమ్స్ అక్కడే ఉండిపోయింది. గాలి అయిపోతుందట, ప్రమాదం, ఏమంటే ఆవిడ చచ్చిపోతుందేమో. ఎందుకంటే అక్కడ గాలి ఉండదు, పట్టుకెళ్ళిన గాలే. మళ్ళా గాలి కావాలి అన్నా, బ్రతకాలన్నా ఆవిడ క్షేమంగా మళ్ళీ ఎక్కడికి రావాలి?
భూమి మీదకి రావాలి. గాలి భూమి మీదకి ఎక్కడి నుండి వస్తుంది? కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథం 135 కీర్తన తీయండి, 7వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 135 కీర్తన 7వ వచనం. భూదిగంతముల నుండి ఆవిరిని లేవ చేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపును పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి. ఇది అండర్లైన్ చేయండి. దేవుడి దగ్గర ఏమున్నాయట? నిధులు. ఏ నిధులు? మనుషుల దగ్గర బంగారు నిధులు, డబ్బు నిధులు, వెండి నిధులు, ఏమంటే తర్వాత గ్యాస్ నిధులు, పెట్రోలియం నిధులు ఉంటాయి, బొగ్గు నిధులు ఉంటాయి. దేవుడి దగ్గర ఏ నిధులు ఉన్నాయి? తన నిధులలో నుండి, ఆ పదం చూడండి, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయను. అంటే భూమి మీదకి వస్తున్న గాలి ఎక్కడి నుండి వస్తుంది చెప్పాలి. ఇప్పుడు ఆయన దగ్గర నిధులు ఉన్నాయట. ఆ నిధుల్లో నుంచి మనుషులకి ఎంత అవసరమైతే అంత పంపుతున్నాడట. అందుకే మనిషికి గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎవడికి తెలీదు. ఆయన దగ్గర చాలా నిధులు ఉన్నాయి తెలుసా? ఏమి నిధులు ఉన్నాయి చెప్పండి? నోవహు జలప్రళయంలో నీళ్లు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చాడు? నా దగ్గర చాలా స్టాక్ ఉందని ఒకసారి డోర్లు ఓపెన్ చేసాడు. 40 సంవత్సరాలు నీళ్లు పడితే భూమి మీద అసలు చచ్చిపోయారు ఆ రోజాల్లో, నీటిలో మునిగి. నా దగ్గర నీళ్ళకి నిధులు ఉన్నాయి, నా దగ్గర గాలికి నిధులు ఉన్నాయి. మీరు ఎక్కువ చేశారంటే అప్పుడప్పుడు ఇంకో నిధి కూడా ఉంది నా దగ్గర. సొదొమ గొమొర్రాల మీద ఓపెన్ చేసాడు. అగ్ని గంధకం 2. అగ్ని కాదు, అది అగ్ని గంధకాలంటే అగ్ని వేరు, గంధకం వేరు. నా దగ్గర చాలా స్టాక్ ఉందని ఒకసారి ఇలా ఓపెన్ చేసాడు. సొదొమ గొమొర్రాల పరిస్థితి మీకు తెలియదు కదా. ఈ రోజుకి ఆ భూమిలో ఒక్క పంట పండటం లేదు. అంటే దేవుడి దగ్గర చాలా నిధులు ఉన్నాయి. ఏమి నిధులు ఉన్నాయి? గాలి నిధి ఉంది, నేల నిధి ఉంది, అగ్ని నిధి ఉంది, గంధకాల నిధి ఉంది, వడగండ్ల నిధి ఉంది. అంతే కదండి. అప్పుడప్పుడు ఆ వడగండ్ల నిధి ఓపెన్ చేస్తాడు. ఎవడ డెప్ప పగలు కొట్టాలంటే అది డెప్ప పగులుతుంది ఆ రోజు. ఆయన దగ్గర ఉన్న నిధులు ఇవన్నీ. గాలి నిధి ఆయన దగ్గర నుంచి వస్తుందట. ఏమండి, ఏ శాస్త్రవేత్త అని చెప్పాడండి? దేవుడు ఒక ఆయన ఉన్నాడండి, మనం అందరూ బతకడానికి ఆయన నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ పంపుతున్నాడండి. ఎవడని చెప్పాడండి? చెప్పరండి. దొంగలండి వీళ్ళు. జయశాల్ గారు ఊరకనే తిట్టరండి వాళ్ళని. అందరూ ఆయన అపార్థం చేసుకున్నారు. జయశాల్ గారు శాస్త్రవేత్త తిడతారు, ఊరకనే తిడతారా? ఆయన చేస్తున్న కార్యాలు ఏమంటే భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పని దొంగలు కదండి వీళ్ళు. ప్రియులరా, దేవుడు అనగానేనండి మనకి ఊపిరి గాలిచ్చి ప్రతి క్షణం మనల్ని బ్రతికిస్తున్నవాడు. ఏమంటే జన్మించింది ఆయనే, నీకు గాలినిచ్చి ప్రతి క్షణం నిన్ను బ్రతికిస్తున్నది ఆయనే. మరి ఇప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులను తెలుసుకోకపోతే నిన్ను కని పెంచుతున్న ఆయన ఎంత బాధపడతాడు? మీరు ఆలోచించండి, ఎంత బాధపడతాడు? దేవుడి బాధ, దేవుడి ఆలోచనలు, దేవుడి ఉద్దేశాలు మనుషులు తెలుసుకోలేదట. నన్ను అర్థం చేసుకోలేదు అంటున్నాడు బైబిల్లో. ఇంకొక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథానికి రండి. నన్ను అర్థం చేసుకోలేదు అని దేవుడు బాధపడుతున్న ఇంకో మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీయండి అందరూ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. ఏమన్నాడండి అక్కడ? యెహోవా సెలవిచ్చిన మాట వినండి అన్నాడా? లక్ష్య పెట్టండి అన్నాడా? లక్ష్య పెట్టండి అంటే యెహోవా మాటలని టార్గెట్ అవ్వాలి. లక్ష్యం, గురి. ఏం చెప్తాడో దేవుడు, ఏం రాయించాడో బైబిల్లో దేవుడు, నిరంతరము ఆయన మాటలే నీకు లక్ష్యం అవ్వాలి. ఎవరికయ్యా ఈరోజు అతి కష్టం మీద బైబిల్ చదవమంటే రోజుకు అతి కష్టం మీద ఒక 2 వచనాలు 3 వచనాలు బాగా పాస్టర్ గారు బలవంత పెడితే ఏమంటే అతి కష్టం మీద ఒక అధ్యాయం చదివే భక్తులు ఉన్నారు అంతే. ఈ మధ్యకాలంలో క్యాలెండర్లు తయారు చేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే, భక్తులు అలాగే బైబిల్ చదవట్లేదని క్యాలెండర్లో అంకి కింద ఒక రెఫరెన్స్ చేశాడు. కనీసం ఆ రెఫరెన్స్ అన్న చదువుతారేమోనని, డేట్ చూసుకునైనా ఒక వచనం చదువుతాడేమన్నా చదువుతారండి. కానీ దేవుడు ఏమని రాయిస్తున్నాడు చూడండి, మీరు యెహోవా మాటలు ఏం చేయాలట? లక్ష్య పెట్టండి, అప్పుడు మీకు దేవుడు అర్థమవుతాడు. మీరు దేవుడు మాటల మీద గురి పెట్టలేదు మీరు, అందుకే దేవుడు అర్థం అవ్వలేదు. యెహోవా మాటలు మీరు లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా. ఆ పదం చూసారా? నేను నా పిల్లలు ఇశ్రాయేలుకి ఎలాగైపోయిన అంటున్నాడు? అరణ్యము వలెనైతినా అంటే అర్థం ఏంటి? నేను ఏమైనా అడవిలా మారిపోయానా? నా పిల్లలకి నేను అడవిలా కనబడుతున్నానా? అడవి అనగానే అర్థం ఏంటో తెలుసండి? అర్థం కానిదని అర్థం.
భూమి మీద ఏదైనా ఊర్లో ఉంటే ఎటు వెళ్ళాలో, రోడ్లు ఉంటాయి, ఎటు కాలు ఉంటే అటు వెళ్ళొచ్చు. నిన్ను అడవిలో మధ్యలో వదిలేస్తే, చిత్తూరు అడవుల్లో మధ్యలో వదిలేశారనుకోండి, నిన్ను, మీ ఇల్లు ఎక్కడ ఉందో నీకు తెలుసా? లక్ష్మీపురం ఏటో తెలుస్తుందా నీకు? తెలీదు. అడవి అనగానే అర్థం ఏంటి? గందరగోళం. దారేటో తెలీదు. ఎటు వెళ్తే ఊరికి వెళ్తామో తెలియదు, ఎటు వెళ్తే మళ్ళీ అరణ్యంలో ఆ మధ్యలోకి వెళ్ళిపోతామో తెలియదు, ఎటు వెళ్తే సింహాలు ఉంటాయో తెలియదు, ఎటు వెళ్తే పులులు ఉంటాయో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ ఆహారం ఉందో తెలియదు, ఎక్కడ నీళ్ళు ఉందో తెలియదు. అసలు ఏమీ అర్థం కానిదే అరణ్యం. దేవుడు అంటున్నాడు, నేను నా ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో మారిపోయానా? నేను అర్థం అవ్వలేదా? నా ప్రేమ అర్థం అవ్వలేదా? వాళ్ళని కన్నది నేను అని అర్థం అవ్వలేదా? ప్రతి క్షణం వాళ్ళకి గాలిచ్చి వాళ్ళని పెంచుతున్నది నేను అని అర్థం అవ్వలేదా? వాళ్ళు ఊపిరి నిలబడాలి అన్నా, వాళ్ళ జీవితం నిలబడాలి అన్నా, వాళ్ళ ఒంటి మీద ఉన్న పాపాలు పోవాలి అన్నా, సమస్తము నేనే కేర్ టేకర్ని, కాపాడుతున్నాను. ఏమిటి, కంటికి పాపలా కాపాడుతున్నాను వాళ్ళని. నేను వాళ్ళకి అర్థం కాలేదు. చూసారా ఎంత బాధండి ఇది. నేను వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యం వలనైతినా, తర్వాత గాఢాంధకార దేశం వలనైతినా. చూసారా ఎలాగట? గాఢాంధకార దేశం అంటే, గాఢాంధకారం అంటే, అంధకారం అంటే చీకటి అండి. గాఢాంధకారం అంటే చెమ్మ చీకటి. నేనేం కనబడటం లేదా వాళ్ళకి? ఏమన్నా చీకటిలో ఉన్న దేశంలో ఉన్నట్టుగా నేను నా కార్యాలు వాళ్ళకి కనపడటం లేదా? వాళ్ళు పీల్చుకుంటున్న గాలి నాది, కనపడటం లేదా? వాళ్ళు త్రాగుతున్న నీళ్లు నావి, కనపడటం లేదా? వాళ్ళు నివసిస్తున్న నేల నాది, కనపడటం లేదా? పైకి చూస్తే ఆకాశం నాది, సూర్యుడు నావాడు, మారుతున్న కాలాలు నావి, వాళ్ళు తింటున్న తిండి నాది, వాళ్ళ శరీరం నాది, అందులో ఉన్న ఆత్మ నాది, ఆయుష్ నాది, ఆరోగ్యం నాది, అన్నీ నావే. అన్నీ ఇచ్చి మనిషిని పెంచి పోషిస్తుంటే నేను కనబడకపోవటం ఏంటి వాళ్ళకి? సమస్తం వాళ్ళ కోసం దారపోసాను కదా, నేను కనపడటం లేదా వాళ్ళకి? నా క్రియల రూపంలో దేవుడు కనపడటం లేదండి. వీడియో రెడీ చేయనైనా ఎంత బాధపడ్డానంటే, ఒక వీడియో చూసి నేను, దేవుడు అనగానే సమస్తం ఇచ్చి కాపాడుతున్నవాడు, క్రియల ద్వారా దేవుడు కాపాడుతున్నాడు. సూర్యుడు వచ్చాడంటే ఆ సూర్యుడు వెనకాల ఎవరున్నారు? దేవుడు. వర్షాలు వచ్చాయంటే వర్షాల వెనకాల ఎవరున్నారు? దేవుడు. దేవుడిని ఇలా అర్థం చేసుకోక, సృష్టికర్త, సృష్టిని నా కోసం చేసినవాడు అని దేవుడిని అర్థం చేసుకోకుండా, దేవుడు అనగానే మనుషులు అర్థం చేసుకున్నది ఎవరన్నా తెలుసండి? వీడియో ప్లే చేయ బాబు, అవుతుందా? ఆవిడది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి, కాఫీ తాగుతున్న ఆవిడది. ఒక దేవుడిని చూపిస్తాను ఇప్పుడు మీకు, చాలా జాగ్రత్తగా చూడాలి. కొత్త దేవుడు ఎంత బాగుంటాడో దేవుడు మీరు చూడాలి. వెనకాల వేస్తున్నారు చూడండి, జాగ్రత్తగా పరిశీలించాలి మీరు. ఆవిడ ఎవరు చెప్పండి? ఆపునైనా ఒకసారి. ఆవిడ ఎవరండి? ఆవిడ ఎవరు చెప్పండి? ఆవిడ మతి చెల్లించిందండి పాపం. ఆవిడకి మతి చెల్లించి టీ తాగుతున్నప్పుడు సగం లోపలేస్తుంది, సగం బట్టల మీద వేసుకుంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి మీరు, ప్లే చేయండి. చూడండి, సగం తాగుతుంది, సగం ఉమ్ముతుందండి. వెనకాల చూడండి, భక్తులు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు భక్తులు ఇప్పుడు ఆవిడ తాగేసిన కప్పులో ఇలా తీర్థంలాగా ఇల్లు తాగుతున్నారండి. అది చూడండి జాగ్రత్తగానే. వెయ్యి బాబు, ఇంకా ఉంటుంది ముందుకి. అయిపోయిందా? వాళ్ళు దండం పెట్టుకున్నది ఉంటుంది బాబు, ఇక్కడేనా ఉందా? అదుందా? బిట్టు ఉందా మీ దగ్గర? సేమ్ ఈవిడది ఇంకో బిట్టు లేదు ఇప్పుడు మీ దగ్గర? అది వెయ్యి అది వెయ్యి. చూడండి, ఆవిడ తాగిన టీ తాగుతున్నారు. ఆవిడ కప్పులో ఆవిడ తాగి పడేసింది ఇలా ప్రసాదంలాగా లోపల వేసుకుంటున్నారు. ఇంకో వీడియో ఉంటుందండి, అది దొరికిందా బాబు? ఉండదా మీ దగ్గర? లేదు, ఊరుకోండి. ఇంకో వీడియో ఉంటుందండి, ఆవిడ అలాగ టీ పోసుకుంటా వెళ్ళిపోతారండి, ఇలా అలా పొల్లి నమస్కారాలు పెడతారండి. ఆ టీ వాళ్ళ మీద వంపుకుంటా పోతుంది. అంటే ఇప్పుడు ఆవిడ ఎవరు? ఇప్పుడు వీళ్ళకి దేవుడు. టీ సరిగా తాగటం రాని ఆవిడ దేవుడా? ఇంకోటి చూపిస్తాను, రెండో వీడియో అయ్యి బాబు. ఇప్పుడు చూడండి, ఈవిడ ఇంకో దేవుడిని పట్టుకొచ్చిందండి. ఈవిడ భక్తికి సలాం. చూడండి, ఈవిడ ఇంకో దేవుడిని తెస్తుంది మనకి. పై వీడియో నాన్న, అది చూడండి. ఆవిడ భక్తి చూడండి, హైవే పక్కన, రోడ్డు పక్కన దిగిపోయిందండి. ఎంత భక్తిగా వాటర్ పట్టుకొస్తుందో చూడండి ఇప్పుడు దేవుడికి వేయడానికి. ఎవరు దేవుడు చూడండి ఇంతకీ.
అదిగోండి ఆ రాయి దేవుడండి. ఏ రాయి అది ఇంతకీ? కిలోమీటర్లు నువ్వు ఏ ఊరికి వెళ్తున్నావో ఆ ఊరికి దారి చూపే రాయి అది. నీ ఊరికి ఇంకా 31 కిలోమీటర్లు ఉన్నాయని అటు చెప్పడానికి రోడ్డు మీద రాయెడితే ఇవిడు చూడండి, ఆవిడ చూడండి, ఇదిగోండి దేవుడు. ఏటి కిలోమీటర్లు చూపించే రాయి కూడా దేవుడు. టీ సరిగా తాగటం ఆవిడ రానావిడ దేవుడు. ఈ మధ్యకాలంలో ఆ వీడియో నేను మర్చిపోయిన వేయించేవాడిని కానండి. ఒక చోట ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో ఈ మధ్యకాలంలో డస్ట్బిన్లు పెడతారు కదండి, కొంచెం వెరైటీ డస్ట్బిన్లు పెడుతున్నారు. ఎలాంటి డస్ట్బిన్లు అంటే పిల్లల్ని కొంచెం ఆకర్షించడానికండి. పొట్టున్న కంగారు ఉంటుంది, తెలుసు కదండి మీకు. కంగారు పిల్లల్ని పొట్టలో దాచుకుంటుంది, పొట్టలాగుంటుందండి, పిల్లల్ని పొట్టలో పెట్టుకుంటుంది. కంగారు రూపంలో డస్ట్బిన్ చేసి ఇలా పెట్టాడండి ఒకడు, పొట్టలాగా ఉంది ముందుకి. అంటే అర్థం ఏంటంటే డస్ట్ నా దాంట్లో వేయండి అని. ఎక్కడో ఒక ఎగ్జిబిషన్లోనండి ఆ కంగారుని చేసి డస్ట్బిన్ ఇలా కూర్చుని ఉందండి, చెత్త వేయమని. స్టార్టింగ్లో చెత్త వేసారండి, అంతే. మధ్యలో ఎవరికేం పుట్టిందో తెలీదు. ఒక్కసారి ఇలా నమస్కారం పెట్టాడండి దానికి. దేనికి? చెత్త చెత్త డస్ట్బిన్ కాడ అంతే. ఒక్కడ నమస్కారం పెట్టగానే మొత్తం దండంతా వెళ్ళిపోయి దాని నమస్కారాలు ఎవరికి? చెత్తబుట్టకి. ఇలా ఉందండి మనుషుల పరిస్థితి. మనిషికి దేవుడు అర్థమయ్యాడా? సృష్టికర్త అర్థమయ్యాడా? సృష్టిని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడు అని అర్థమయ్యాడా? గాలిచ్చినవాడని అర్థమయ్యాడా? ఏమన్నా ఊపిరిచ్చినవాడని అర్థమయ్యాడా? సర్వ ప్రపంచ భారమును మోస్తున్నవాడు దేవుడు అని అర్థమయ్యాడండి. మనిషికి దేవుడు అర్థం కాలేదు. ఇదంతానండి ఇప్పుడు వరకు నేను చెప్పిందండి బయట వాళ్ళు. పోనీ ప్రభువులోనికి వచ్చావు, వచ్చిన కొత్తలోనికి ఏం తెలీదు, బాప్తీసం తీసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు. క్రైస్తవులకి ఎంతమందికి దేవుడు అర్థమయ్యాడంటాను నేను. క్రైస్తవులలో ఎంతమందికి దేవుడు మనసు అర్థమైంది? అర్థం కావాలి అంటే క్రైస్తవుడు ఏం చేయాలో తెలుసా? ఇర్మియా గ్రంథం మీరు తీయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఇది అండర్లైన్ చేయండి, ఎలాగట? నన్ను పరిశీలనగా, ఆ పదం చూడండి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. ఆయన ఆనందపడతాడట. నిన్ను పుట్టించిన దేవుడికి ఆనందాలు ఉన్నాయట, నిన్ను పుట్టించిన దేవుడికి సంతోషాలు ఉన్నాయట. ఎవడి దేవుడికి ఆనందం ఉంది, దేవుడికి సంతోషం ఉందని ఎవరైనా చెప్పారా? నీకే సంతోషాలు కావాలో ఆయన అడగాలని చెప్పారా? అంతే కదండి. ఇంతకాలం మనం విన్న బోధ ఏంటి? మీకు ఏమైనా సంతోషంగా ఉండాలా, మీకు కష్టాలా, మీకు వేదనలా, ఆయన దగ్గరికి రండి. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. మీ కష్టాలు చెప్పుకోండి, మీ బాధలు చెప్పుకోండి, మీ కన్నీళ్ళు చెప్పుకోండి. ఎంత చెప్పారో వింటం లేదనుకోండి, సెకండ్ ఫార్ములా అప్లై చేయండి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి. ఏంటి ప్లాన్ బి? కన్నీటి ప్రార్థన చేయండి. అక్కడ కూడా వినట్లేదనుకోండి, ఉపవాస ప్రార్థన చేయండి. మొత్తం మీద మీరు ఏం చేస్తారో తెలీదు. మీరు అనుకున్నది ఆయన నుండి మీరు ఏం చేయాలా? లాగేయండి. ఇది చెప్పారండి ఇంతకాలం మనకి. మన ఆనందాలు, మన సంతోషాలు, మన కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళండి 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 అంటే ఆయన అంటున్నాడు, మీరు గనక నన్ను పరిశీలనగా తెలుసుకుంటే అట్టి వాటిలో నేనేం చేస్తానంటున్నాడు? ఆనందిస్తాను. అంటే నిన్ను కన్న తండ్రికి ఆనందాలు ఉన్నాయా? ఉన్నాయి. సంతోషాలు ఉన్నాయా? ఉన్నాయి. అయ్యప్పుడు నువ్వు తెలుసుకున్నావు. నిన్ను పుట్టించిన దేవుని నువ్వు సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి. అప్పుడు నన్ను పుట్టించినందుకు ఆయన పొంగిపోతాడని ఏ మనిషి అండి దేవుడిని అర్థం చేసుకున్నాడు? ఆయన ఆనంద పెట్టడానికి పుట్టావండి, ఆయన్ని సంతోష పెట్టడానికి పుట్టావండి. సన్నిధికి వచ్చి ఎప్పుడు నీ ఆనందాలు, నీ సంతోషాలు, నీ కోరికలు చెప్తావు తప్ప నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలని ఎప్పుడు అడిగాడు క్రైస్తవుడు? అడిగాడండి? మీరు ఆనందంగా ఉండాలి అన్నా, మీరు సంతోషంగా ఉండాలి అన్నా నేనేం చేయాలి తండ్రి అడగలేదు. పోనీ బైబిల్లో ఎక్కడ దేవుడు ఆనందంగా ఉంటానని చెప్పలేదండి అంటారా? ఇప్పుడు మీరు చదువుకున్న వచనంలో ఏమని చెప్పండి. నన్ను పరిశీలనగా మీరు తెలుసుకుంటే అట్టి వాటిలో నేనేం చేస్తాను? మరి దేవుడికి ఆనందాలు ఉన్నాయా? దేవుడికి సంతోషాలు ఉన్నాయా? ఉన్నాయి. డిసెంబర్ 25 ఎవరి బర్త్డే చెప్పండి? యేసు ప్రభుది. బట్టలు ఎవరు కొనుక్కుంటారండి? మనమే. కేకులు ఎవరికండి? మనకే. ఎవరి ఇల్లు కడుక్కుంటారండి? మన ఇల్లే. రంగులు ఏ ఇంటికి వేస్తారండి? మన ఇంటికే. ఎవరి సామాన్లు కడుగుతారండి? మన ఇంట్లోవే. బర్త్డే ఎవరిదండి?
యేసుప్రభుది. చూసారు ఎలాగుందో? పేరు ఆయనది, అనుభవించే సంతోషాలన్నీ మనవే. మరి ఆయన ఎప్పుడు ఆనందపడతాడు? ఎప్పుడు ఆనందపడతాడు? ఆయన వాక్యాన్ని నువ్వు పరిశీలనగా తెలుసుకుంటే ఆ పరిశీలనలో నుంచి నీకు కూడా చెప్తాడు. ఏమని? నేను ప్రాణం పెట్టింది పాపులను రక్షించడానికమ్మా, నువ్వు ఒక్క పాపిని మార్చు, అప్పుడు నేనేం చేస్తాను? సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఇది ఎవరైనా చేస్తారా? అబ్బాబ్బాబ్బా మాకు అంత టైం లేదు, ఇప్పుడు మేము కుండలు కడుక్కోవాలి ఇక్కడ ఇంట్లో నీ పేరు చెప్పి, మేము పెయింట్లు వేసుకోవాలా, మేము ఇల్లు కడుక్కోవాలా. నువ్వు బాధపడతావని నీ పేరుతో పైన ఒకటి ఎడతావు, ఇంటి పైన. ఏంటది? స్టారు. కొంతమంది భక్తులు ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు, రెండు పెట్టేస్తాం. ఇది దేవుడిని ఆనంద పెట్టటమా? దేవుడు అర్థమయ్యాడా? దేవుడిని అర్థం చేసుకున్నారా? ఆయన సంతోష పెడుతున్నారా? ఆయన ఆనంద పెడుతున్నారా? నన్ను సంతోష పెట్టండి అని దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత నువ్వు పరిశీలించాలి. ఏం చేస్తే నీ పరలోకపు తండ్రి సంతోషంగా ఉంటాడు, ఏం చేస్తే నీ పరలోకపు తండ్రి ఆనందపడతాడు. మీకు తెలియదు కాదు, ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. ఏమంటే మీరు బైబిల్ అంతా మీరు చదువుతున్నప్పుడు అండి, ఒక పాపి మారితే నాకు ఆనందం, ఒక పాపి మారితే నాకు సంతోషం అన్నాడు. లోక 15:7 ఉంటుంది, మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఇది మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని అండి, ఆ జీవితం అంతా ఎలా సాగిందో భూమి మీద మనకి హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పారు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఎవడి యాచనలు ప్రార్థనలు కన్న తండ్రికి సమర్పించటం వలన ఆయన ఏం చేశాడు? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే ఆ వచనం ప్రకారం యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతుకున్న 33.5 సంవత్సరాలు కూడా ఏమనుభవించాడట? శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు. ఆయన నమ్ముకున్న క్రైస్తవుడు మాత్రం ఆయన దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు? నాకు శ్రమ రావద్దు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంటాడు. నాకు కష్టాలు రావద్దు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మామూలు దూతలను కాపలా పెడితే కొంచెం అవి సరిగ్గా డ్యూటీ చేయట్లేదట, నేను గుర్రెట్టి నిద్రపోవాలి కనుక నా మంచి డ్యూటీ ఏ దూతలు ఉండాలి? మామూలు దూతలు వద్దా? ఇటు ఒక దూత వచ్చి హిజ్కియాను రక్షించడానికి ఒక దూత వచ్చి ఒక నైట్ డ్యూటీ చేస్తే లక్షల మందిని చంపేసింది సైన్యాన్ని. అషూరు సైన్యం ఉంది ఆ రోజు హిజ్కియా చుట్టూ, యెరూషలేము మీదకి వచ్చారు. తండ్రి నేను నా దగ్గర సైన్యం సరిపోతే ఆడుతూ యుద్ధం చేయడానికి, మీరు ఏం చేస్తారో చేయండి అని హిజ్కియా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక దూతను పంపాడు. ఒక దూత అండి, ఒక దూత ఒక నైట్ డ్యూటీ చేస్తే 1,00,000 మందిని లేపింది. ఆ దూత వద్దట పడుకునే కాపలాకి. ఏ దూతలు కావాలట? ఏ బైబిల్ ఏమన్నా చదివే ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదివేరు అసలు ఏమైనా? అసలు నీ నిద్రకి దూతలు కాపలా ఎందుకు? అసలు కాపలా ఇప్పుడు అడగాలి చెప్పండి. రేపు సువార్తకి వెళ్తారని ప్రభా, ఎటువంటి అడ్డంకులు రాకుండా మా ప్రయాణం క్షేమంగా జరిగేటట్టుగా నీ దూతను పంపంటే ఆయనకు ఆనందంగా ఉంటుంది. ఇటు పడుకోవడానికి దూతలా, పెళ్ళికి వెళ్ళడానికి దూతలా, ఊరి మీద పడి తిరగడానికి దూతల కాపలా. ఎందుకు దూతలు నీకు అందుకు పెట్టాను అన్నాడా కాపలా బైబిల్లో? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. భయభక్తులు కలిగటం అంటే ఏంటి? భక్తుడు అనగానే ఏం చేస్తాడు? యెహోవా యందు భక్తుడు ఏం చేస్తాడు? ఆయన గురించి చెబుతాడు, ఆయన పని చేస్తాడు. వాడు భక్తుడు, ఆయనకు ఆటోమేటిక్గా దూత కాపలాగా ఉంటుంది. నువ్వు కోరుండి సెక్యూరిటీ అడుగుతున్నావు అంటే నీ మీద ఎక్కడో డౌట్ నాకు. మీకు లాజిక్ అర్థం అవ్వలేదేమో. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిపోయానండి, నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నాకు సెక్యూరిటీ అడుగుతానా? గవర్నమెంట్ పెట్టేస్తుందా? మీరు చెప్పాలా? నేను మంత్రినండి నా గన్మెన్లు పంపండి అని గవర్నమెంట్ అడగాల? గవర్నమెంట్ పెట్టేస్తుందా? పెట్టేస్తుంది. వీడు కోరుండి గన్మెన్లు అడుగుతున్నాడంటే అర్థం ఏంటి? ఏదో డౌట్ క్యాండిడేట్ ఇది. దోతలు నువ్వు ఆటోమేటిక్గా దేవుడి కోసం బ్రతికితే నీ చుట్టూ కాపలాగా ఉంటాయి. కోరుండి ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ? నేను బైబిల్ లాగా చదువుతానండి. బైబిలే అంతే, బైబిలే అదే మాట్లాడాలి, అదే అర్థం చేసుకోవాలి. పిల్లరా, దేవుడు అనగానే నీకు ఇష్టమైనవన్నీ ఏమన్నా అడగటం కాదు, ఆయనకి ఇష్టమైనవి నువ్వు చేయాలి. దేవుడి విషయంలో మనిషి అంత స్వార్థపరుడో నేను బాగా గమనిస్తానండి, ప్రపంచాన్ని గమనిస్తాను. దేవుడికండి ఏదో ఇవ్వాలి అన్నట్టుగా అట్టుపూలు అట్టుకెళ్తారండి దేవుడికి. అట్టుపూలు పట్టుకెళ్తారు దేవుడికి పెట్టడానికి. ఏ అట్టుపూలు పెడతారండి? మీరు భూమి మీద అట్టుపూల షాపుల్లోకి వెళ్ళండి, ఆడి దగ్గర ఒక రకరకాల గెలలు ఉంటాయి. ఆ గెలల్లో దేవుడు అట్టుపూలనే ఒక గెల ఉంటుంది. ఈడు తినే అట్టుపూలేమో ఇంత ఉంటాయి.
దేవుడికి పెట్టి అట్టుపండు ఎంత ఉంటుందండి. ఈడు తినే అట్టుపళ్ళు ఏమో డజను 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. ఆ చిన్న అట్టుపళ్ళు 20 రూపాయలు ఉంటాయి. అంటే ఈడు 60 రూపాయల అట్టుపళ్ళు తింటాడట, దేవుడికేమో 20 రూపాయల అట్టుపళ్ళు ఎడతాడట. ఏంటండి ఇది? దానికి ఒక స్పెషల్ పేరు మళ్ళీ, దేవుడు అట్టుపళ్ళు. దేవుడు అట్టుపళ్ళు. కొంతమంది భక్తులు సంఘాల్లో పేదలకి బట్టలు పెడతారు. బట్టలు పెట్టడానికి ఇటు షాప్కి వెళ్ళి అంటాడు, పెట్టుడు బట్టలు ఉంటే తీయ అంటాడు. అదేటండి, అది మామూలు బట్టలు వేరు, పెట్టుబడి బట్టలు వేరా? అవును, ఈ పెట్టుడు బట్టలు పెట్టుకోవడానికి తప్ప కట్టుకోవడానికి పనికిరావని అర్థం. అంతే కదండి. దేవుడు పేరట పెడతాన బట్టలు కట్టుకోవడానికి పనికిరావు. ఒక్కసారి నీటిలో వేసి ఇలా లేపారంటే అది ఏముండదు, ఇంకా అందులో జీవం. అయ్యే పెట్టుబడి బట్టలు. పెట్టేటప్పుడు పనికిరాని పెట్టాలా, దేవుడికి ఇచ్చేటప్పుడు చిన్న చిన్న అంటుపళ్ళు పెట్టాలా. ఎంత బాగున్నారండి, దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకున్నారండి. దేవుడికి పువ్వులు వేస్తారండి. ఏ పువ్వులు? గులాబీ పువ్వులు ఇల్లు పెట్టుకుంటారు ఆడపిల్లలు, బంతి పువ్వులు ఇల్లే పెట్టుకుంటారు. రోడ్డు మీద ఎవడో పెట్టుకొని పిచ్చి పువ్వులు ఉంటాయండి, అవన్నీ కోసుకెళ్ళి పెడతారు ఆయనకి. ఎవరికి? నిజం కాదండి నేను మాట్లాడుతున్నాయి, నిజాలు కాదా చెప్పండి. దేవుడు అంటే నీకు ఏం అర్థమయ్యాడు? నీకు పనికిరానివి, నీ దగ్గర గిలిపోయినవి తీసుకునేవాడా? ఏమన్నా ఎంత బాధపడతాడండి అలాంటి పనులు చేస్తున్నప్పుడు. క్రైస్తవులు చాలామంది నేను చూశానండి, కొంచెం సంఘంలో ధనవంతులు ఉంటారు. వాడు ఇంట్లో సోఫా వేసుకుంటాడండి. సోఫా వేసుకున్న తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడతాడు. ఆ మొత్తం మీద ఆ మూల ఈ మూల మొత్తం చిరిగిపోద్ది. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు. ఎందుకు? పాస్టర్ గారు, చర్చిలో కొంచెం ఇబ్బంది ఉంది కదా ప్రజలు కూర్చోవడానికి, మా సోఫా అడ్డుకుపోండి అంటాడు. ఏ సోఫా? మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవులకి ఏ సోఫా ఇస్తున్నావు దేవుడికి? నాకు చిరిగిపోయిన సోఫా ఇచ్చావు కదరా అని నీకు చిరిగిపోయిన ఊపిరితిత్తులు ఇచ్చాడు. బాగుందా? బాగుంటుందా? నాకు చిరిగిపోయిన కుర్చీ ఇచ్చావు కదా అని నీ గుండె 4 హోళ్ళు పెట్టాడు. ఇలాగా బాగుందా? ఏం అర్థమయ్యాడు దేవుడు? నీకు ఇచ్చినవన్నీ ఏమో కోట్ల రూపాయలు విలువ చేసేవి. గుండె ఎన్ని కోట్లు చెప్పండి నాకు రేటు? గుండె ఎన్ని కోట్లు, ఊపిరితిత్తులు ఎన్ని కోట్లు, నీ జీర్ణాశయం ఎన్ని కోట్లు, నీ కళ్ళు ఎన్ని కోట్లు, నీ చెవులు ఎన్ని కోట్లు. పోనీ ఇవన్నీ మీకు అర్థం అవ్వకపోతే పన్ను ఊడిపోతే కట్టించుకోవడానికి ఎంత అవుతుంది చెప్పండి? పళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఒక పన్నుకి 20,000 10,000 అంటే పన్ను అండి. 32 పళ్ళు ఎట్టాడు. ఆయనకేమో చిన్న చిన్న అట్టుపళ్ళు ఎత్తావు నువ్వు. ఏంటండి ఇది? దేవుడు ఏంటండి అసలు? కోపం అండి. సమాజాన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తుందండి. ఆయనకి శ్రేష్టమైనవి ఇవ్వాలి. నీకు పండిన దాంట్లో మొదట 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 అన్నాడు కదండి, ప్రథమ ఫలం అన్నాడు కదండి. ఏమీ అర్థం కాలేదండి దేవుడికి. వస్తున్నారు బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, వస్తున్నారు వెళుతున్నారు, వస్తున్నారు వెళుతున్నారు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఇమ్మన్నాడు తెలుసండి? మీరు చదువుకున్నారు చాలాసార్లు. అది ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడు ఎవడు? ఇది దేవుడు మనసు. మళ్ళా చెప్తున్నాను, ముందు ఆయనకి ఇచ్చేయి. నువ్వు కూర్చుని నీ సీట్లన్నీ అందులో పెట్టి ఆ సీట్లు అరిగిపోయిన తర్వాత ఇవ్వకో. చిరిగిపోయినవి, మురిగిపోయినవి, ఇరిగిపోయినవి దేవుడికి ఇవ్వకండి, ముందు ఆయనకి ఇవ్వాలట. అది దేవుడు మనస్సు. ఏమండి, ముందుగా ఆయనకి ఇవ్వండి అనేసరికి చాలామంది అది అర్థం అవ్వలేదు. మీకు అర్థమయ్యేట్టు చెప్తాను ఇప్పుడు నేను. ఇంట్లోకి గెస్ట్ వచ్చాడండి భోజనం చేయడానికి. ఇంట్లో గెస్ట్ వచ్చాడు, ఆ రూమ్లో కూర్చున్నాడు. ఇక్కడ అందరూ మీరు ఏమంటే వండుతున్నారు, వండినవన్నీ ఆ డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చారు. భోజనం ఎప్పుడు పెట్టాలి చెప్పండి గెస్ట్కి? ముందు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తినేసిన తర్వాత ఎవడు మిగిలిపోయింది అలా గోకుతా 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 సౌండ్లు చేస్తున్నారు. ఎవరికెట్టనాకి? గెస్ట్కి. పొరపాటున కంటితో కానీ చెవుడితో కానీ ఆ సౌండ్ అన్నాడంటే వాడు మీ ఇంట్లో భోజనం చేస్తాడా? మీరు చెప్పండి. మీ భోజనానికి ఒక నమస్కారం, మీ అతిథి మర్యాదలకు ఒక నమస్కారం. మీరు తినేసిన తర్వాత మిగిలిపోయింది కుక్కకేసినట్టు నాకేస్తున్నారా అంటాడు. అంటాడా? అండా? మరి గెస్టే అంత ఫీల్ అయితే చాలామంది ఇచ్చేటప్పుడు అండి మొత్తం కుటుంబానికి ఈఎంఐకి ఎంత, కుటుంబానికి ఎంత, ఏమంటే పిల్లలకి ఎంత, సేవింగ్ అకౌంట్కి ఎంత, ఈఎంఐకి ఎంత, అంతా అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలిపోతే చిల్లర ఆయనకి. ఎవరికి? అర్థమయ్యాడా దేవుడు? నీకు దేవుడు అర్థమయ్యాడా చెప్పు ఇప్పుడు? చాలామంది కానుక సంచులు వేస్తారండి, గలగల గలగల సౌండ్. ఆ కానుక సంచి అంతా సౌండ్ వస్తుందంటే ఏం వేశారు? చిల్లర. అంటే దేవుడిని ఏం చేశారు చివరికి? చిల్లర తీసుకునేవాడు. నోట్లన్నీ మేము దాచుకుంటాము, నోట్లు మా పిల్లలకి ఇస్తాము. ఆ షాప్కి వెళ్ళినప్పుడు మీ కొడుక్కి చిల్లర ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, పప్పులు కొనుక్కోరా అని మొక్కని వేసి కొడతాడు. ఎలా కనబడతాను డాడీ అంటాడు. వాడికి 10 రూపాయలు ఇస్తారు. ఏమంటే చాలామంది పిల్లల్లో నేను చూశానండి భక్తి. వాడు సండే స్కూల్కి వెళ్తాడండి, భక్తిగా సండే స్కూల్కి పంపిస్తారండి.
సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కానుక కూడా ఇవ్వాలి. మమ్మీ సండే స్కూల్కి కానుక ఇవ్వ అంటాడు. ఎంత ఇస్తారు అడిగి? అరే అక్కడ మిగిలిపోయిన చిల్లర ఉంటుంది, ఆ షాప్ దగ్గరికి వెళ్ళొచ్చావు కదా, పప్పులు కొనుక్కున్నాక మిగిలిపోయింది కదా చిల్లరే, ఆ చిల్లరటికి వెళ్ళిపో. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. షాప్కి వెళ్ళినప్పుడు 10 రూపాయలు ఇచ్చారు, గుడికి వెళ్ళడానికి రూపాయి ఇచ్చారు. ఆడి మైండ్లో ఏం ఫిక్స్ అవుతుంది చెప్పండి? చిన్నప్పటి నుంచి వాడు మదిలో దేవుడు అనగానే ఏమవుతుంది? ఆ దేవుడు అనగానే చిల్లర ఇచ్చేవాడు. అందుకని పెద్దదిన తర్వాత అదే భక్తుడు అవుతాడు. ఇక దేవుడిని అర్థం చేసుకుందా ఈ లోకం? ఆయన సంతోష పెట్టడానికి పుట్టావని అర్థం చేసుకుందా? దేవుడు ఎవరికన్నా అర్థమయ్యాడు. దేవుడు అనగానే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అనగానే కోరికలు తీర్చేవాడు, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాకు లాభం కావాలి, ఇలా దేవుడిని అర్థం చేసుకున్నారు. యోబు గ్రంథం మీరు తీయండి, ఎంత బాధపడుతున్నాడు దేవుడు. ఈ మనసుతో ఆయన దగ్గరికి వస్తుంటే, ఆయన సంతోష పెట్టకుండా, ఆయన ఆనంద పెట్టకుండా, కేవలం లాభాల కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం దేవుడి దగ్గరికి వస్తుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒక వచనం రాయించాడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు. మేము ఆయనను అనగా దేవునిని సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? అండలేం చేయండి. మేము వస్తాము ప్రార్థనలకి, మేము గుడికి వస్తాము, మేము ఆ సభలకు వస్తాము, మీ దేవుడు మాకేం లాభం చేస్తాడు? చూసారండి, అంటే దేవుడు అనగానే ఏం అర్థం చేసుకున్నారు చెప్పాలా? లాభాలు ఇచ్చేవాడు. అంటే దేవుడితో ఏం ప్రారంభించారు? లాభ నష్టాలు ఎక్కడుంటాయి? వ్యాపారంలో ఉంటాయి. అంటే దేవుడితో ఏం ప్రారంభించారు ఇప్పుడు? వ్యాపారం. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మాకు ఏం లాభం ఇస్తాడు? లాభం కావాలి మాకు. లాభం లేకపోతే మేము ఏమీ చెయ్యం. నేను చిన్నగా ఉన్నప్పుడు అండి ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాకి పేరు ఏమిట్టారంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు. ఎటొచ్చి వీడికి లాభం రావాలా? వాళ్ళు వీడి ఇంటికి వచ్చినా వాళ్ళే తేవాలట, వీడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళే ఇవ్వాలట. అంటే ఇచ్చుకోవటం తప్ప ఇవ్వటం అనే అలవాటు లేదు. సేమ్ క్యారెక్టర్ అండి మనిషిది దేవుడి విషయంలో. మాకేమిస్తావు? నీకు దేహం ఇచ్చాడు సరిపోదా? నీకు జీవితం ఇచ్చాడు సరిపోవటం లేదా? నీకు ఒక మంచి స్థితి ఇచ్చాడు సరిపోవటం లేదు, మంచి ఉద్యోగం ఇచ్చాడు సరిపోవటం లేదు, చక్కటి భార్యని ఇచ్చాడు సరిపోవటం లేదు, పిల్లల్ని ఇచ్చాడు సరిపోవటం లేదు, ఇంత పెద్ద ఆకాశాన్ని చేశాడు సరిపోవటం లేదు. ఇంకేమి సరిపోద్ది నీకు? ఏమి సరిపోద్దండి? మనిషి యొక్క ఆశలకు అంత ఉంటుందండి. దురాశ, ఆశల మీద ఆశలు, ఇవన్నీ పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి ఏమిస్తావు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేస్తే మాకు ఏమి లాభము కలుగును? ఏమండి, ఏ తండ్రి అయినా ఈ మాట మాట్లాడితే తండ్రి మనసు ఏమైపోద్దండి? ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, ఆయన పెయిన్ ఏంటో, ఆయన బాధ ఏంటో చెప్తాను చూడండి. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతారండి. చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. వాడికి వయసు వచ్చింది, పెళ్ళి అయిపోయింది, ఈలోపు వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు, పెంచుకుంటూ ఇచ్చారు, వాడికి కావలసినవన్నీ ఇచ్చారు, అవసరాలన్నీ తీర్చారు, చక్కగా వివాహం చేశారు, చదువు చెప్పించారు, ప్రయోజకుడిని చేసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులు ఆ బిడ్డ నుండి ఏం కోరుకుంటారండి? ప్రేమ కోరుకుంటారు, ఆప్యాయత కోరుకుంటారు, అనురాగం కోరుకుంటారు. ఏమంటే ఆ ఎదుగొచ్చిన కొడుకు అమ్మనాన్న ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటారు. వాడు ఎదిగిన తర్వాత కూడా, పెద్దోడైన తర్వాత కూడా, ఏమిస్తావు డాడీ మీ ఇంటికి వస్తే అంటున్నాడు అనుకోండి. నేను నీ దగ్గరికి వచ్చి చూడాలంటే నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు, నీకున్న ఆస్తి ఎప్పుడు రాసేస్తావు, పొలాలు ఎప్పుడు పనిచేస్తావు అంటున్నాడు అనుకోండి. అస్తమాట కొడుకు తండ్రి మనసు ఏమైనా బాగుంటుందండి? వాడు రాకపోతే బాగున్నావు, వాడు నన్ను పలకరించకపోతే బాగున్నావు. కుమార్తె ఉంటుందండి, నాన్నను ప్రేమిస్తుంది, ప్రేమతో పరుగున వెళ్తుంది. నాన్న ఆరోగ్యం బాగుందా, నాన్న టైంకి టాబ్లెట్లు వేసుకున్నావా, అమ్మ ఎలాగుంది, ఇలా ప్రేమగా అమ్మ నాన్నను పలకరిస్తే వాళ్ళు హ్యాపీ అండి. ఫోన్ చేసినప్పుడల్లా, నాన్న నాకు ఫ్రిడ్జ్ ఎప్పుడు కొంటారు, నాన్న నాకు చెవులు ఎప్పుడు చేస్తారు, నాన్న నాకు మంచం ఎప్పుడు కొంటారు, నాన్న తమ్ముడికి నాకు ఆస్తి ఎప్పుడు పని చేస్తారు అంటుంది. ఇప్పుడు అస్తమాడు ఫోన్ చేసి, నేను నిజంగా చెప్తానంటే ఫోన్ ఎత్తడం మానేస్తారు వాళ్ళు.
ప్రేమను ఆశిస్తున్నారు. కానీ వీళ్ళు పిల్లలు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసినా సరే వాళ్ళ నుండి ఏం ఆశిస్తున్నారు? ఆస్తులు ఆశిస్తున్నారు. వాళ్ళేమో మా పిల్లలు మమ్మల్ని ప్రేమిస్తే బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు ప్రేమతో వస్తావా? దేవుడి దగ్గరికి వెళ్తే ఏ లాభం వస్తుందని వస్తావా? ఇప్పుడు ఎంత దారుణం అండి ఇది! ఎంత ఎంత కర్కశమైన మనసులండి ఇవి. కన్నాడు కదా, నీ ఇష్టాలన్నీ నీ సంతోషాలన్నీ ఎరిగి నువ్వు పుట్టక మునిపై నీకు అవసరమైన రుచులన్నీ చేశాడు కదా. నువ్వు తింటున్న తిండి ఆయన పెట్టిన భిక్ష కదా, నీ జీవితం ఆయనది కదా. ఇంత ఇచ్చాడు కదండి దేవుడు. నేను దేవుడికి ఏదో చేస్తానండి, ఓ ప్రార్థన పెడతానండి, ఓ గృహకుడికి పెడతానండి, జరుగుతున్న సభల్లో భోజనాలు పెడతానండి, నా తండ్రిని ఆనంద పెడతానండి. లేరండి. లాభాలు 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 లాభాలు. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? యేసుకేలు గ్రంథం కూడా చూడండి, ఇది బాగుంటుంది. 33వ అధ్యాయం 31వ వచనం. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం అండి. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఏమంటే యేసుకేలుతో చెప్పాడండి ఇవన్నీ. మా వాళ్ళతో జాగ్రత్త, మంచోళ్ళు కాదని చెప్తున్నాడు. ప్రవక్త అండి, కొడుకు. దుర్మార్గులైన తన పిల్లల మధ్యలోకి, ప్రజల మధ్యలోకి పంపిస్తున్నాడు. మా వాళ్ళతో జాగ్రత్త, డబల్ మైండ్ అది అన్నాడు. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు భక్తులు వచ్చినట్టు కూర్చుంటారు నీ ముందు. భక్తులు అనుకుంటావేమో యేసుకేలు, జాగ్రత్త. నా ప్రజలు రాదగిన విధముగా వస్తారు. ఎంత అందంగా రెడీ అయ్యి వస్తారండి ప్రార్థనలు అనేసరికి. ఎంత చక్కగా కూర్చుంటారండి, ఎంత బాగా వాక్యం వింటారండి. విన్నవన్నీ హృదయంలో పెట్టుకుని తెల్లారిన తర్వాత పాటిస్తారండి. శత్రువును ప్రేమించండి, శత్రువును ప్రేమించండి, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి. ఎక్కడ వింటారు ఈ ప్రసంగాలన్నీ? గుళ్ళో వింటారు. బయటికి వెళ్ళిన తర్వాత చూడాలండి. శత్రువును ప్రేమించండి అంటే ఇంట్లో ఉన్న సహోదరులతో యుద్ధం, గొడవ, అల్లరి, కేకలు. మరి విన్న వాక్యం ఏం చేస్తున్నారు? ఎంత బాగా చెప్తాడంటే కిందకి, రాదగిన విధముగా నా యొద్దకు వచ్చి నీ వాక్యం వింటారు. తర్వాత నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి. అది ప్రాబ్లం దేవుడిది. వింటారట, వింటున్నారట. ఏమండి, ప్రజలు తండోపతండాలుగా వచ్చి దేవుడు మాటలు వింటున్నారట. కానీ దేవుడు బాధపడుతున్నది ఏంటంటే వీళ్ళు విన్న మాటలను ఏం చేయట్లేదట? అనుసరించటం లేదు. ఇంత ప్రసంగం చెప్పాం కదండి, ఇంతకాలం దేవుడు నన్ను సంతోషపెట్టాడు కదా, తిరిగి నేను దేవుడి కోసం సంతోషపెట్టాలి. ఎవరు వస్తారు మీలో ముందుకు చెప్పండి? అలా వస్తాను అని మీరు నిర్ణయం తీసుకుంటే ఈ సభలో మీకు ఈరోజు దేవుడు అర్థమయ్యాడు. ఆయన మనస్సు అర్థమైంది. నేను కూడా సభలు పెడతానండి, నేను కూడా సువార్త చెప్పిస్తానండి మా గ్రామాలలో, నేను కూడా మా కుటుంబంలో చాలా మంది బంధువులు ఉన్నారండి, వాళ్ళకి వాక్యం చెప్పిస్తానండి. దేవుడు అర్థమైతే ఇలా ఉంటుంది జీవితం. ఆయన ఆనంద పెట్టే జీవితం, ఆయన సంతోష పెట్టే జీవితం. వింటారట, విన్న వాక్య ప్రకారం వాళ్ళు ఏం చేయట్లేదట? అనుసరించటం లేదు. తర్వాత మాట చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, వారు నోటి మాటతో ఎంతో ప్రేమను కనపరచుదురు, కానీ వారి హృదయము బాబా ఏం ఆపేక్షిస్తుందట? లాభాన్ని ఆపేక్షిస్తుందట. నోరు మాత్రం దేవుడి మీద ఏం చూపిస్తుందట? బాగా వినాలి ఇది. నోరేమో దేవుడి మీద ప్రేమ చూపిస్తుందట, మనసులో, హృదయంలో మాత్రం దేవుడు మాకు లాభం చేకూరుస్తే బాగుందని ఆశిస్తుందట. ఇది నచ్చట్లేదు. డబల్ గేమ్ అయింది దేవుడికి. మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఎవరు బాధపడకండి, ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు, ఆ పాటను కించపరచడానికి కూడా నేను చెప్పడం లేదు. పాటలో ఉన్న ఉద్దేశం అర్థం కాలేదని మాత్రం చెప్తున్నాను. మన క్రైస్తవులు ఒక పాట ఉందండి, ప్రతి కృతజ్ఞత కూడిక పాట పాడుకుంటారండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పోనీ అక్కడితో ఆగిపోతే బాగున్నావు, ఆగలేదు. వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చినా చాలునా అన్నారు. ఏమన్నారండి? బాగా వినండి. ఒక చెల్లి పాట పాడుతుంది అనుకుందాం ఇక్కడ. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా చాలదయ్యా అంది. అంటే ఎంత ఇస్తానంటుంది పాటలో? అక్కడ తైలం అనగానే మీకు అర్థమైందో లేదో, నూనె ఎంత ఇచ్చినా సరిపోదని నోటితో పాడుతుంది. వేలాది నదులట. ఒక నదిలోనే కొన్ని వేల లీటర్ల నీళ్ళు ఉంటాయండి. అలాంటిది వేల నదులలో ఎంతో నూనె అయితే ఉంటుందో ఆ నూనె అంతా నీకు ఇచ్చినా సరిపోతండ్రి అన్నది. అప్పుడు ఆ మాటను బట్టి దేవుడు ఏమేం చేస్తాడు పరలోకంలో ఉండి? అబ్బా, నా కూతురికి నేను ఎంత ప్రేమ, ఎంత నూనె ఇస్తానంటుంది. వేలాది నదులంతా. ఒకవేళ ఇది జరిగింది ఏంటంటే, ఆ పాట పాడుతున్న టైంలో ఇక్కడికి యేసుప్రభు వచ్చాడు. అమ్మ పాట ఆపమ్మా అన్నాడు. ఆపింది. అమ్మ ఎంత ఇస్తారన్నావు నాకు?
వేలాది నదులంతా అంత వద్దమ్మా, ఇక్కడి నుంచి 2 రోజులు సభలు జరుగుతున్నాయి కదా, 100 మంది వచ్చేస్తున్నారు, నూనె తక్కువైంది, రేపు వచ్చేటప్పుడు 30 కేజీల డబ్బాలు 2 అట్టుకు రాన్నాడు. తెత్తదా ఈవిడ? ఎంత ఇస్తానంటుందో నోటితో? వేలాది నదులంతా 2 డబ్బాలు తెమ్మని 30 కేజీలవి. ఇప్పుడు ఏమంటే ఒక నదిలో ఉన్న నూనె అడిగాడా, 2 డబ్బాల్లో ఉన్న నూనె అడిగాడా? ఎవరిస్తారు చెప్పండి? ఇస్తారా? నా ప్రజలు వినాలి, వాక్యం చెప్తున్నాను నేను. నా ప్రజలు నోటి మాటతో అబ్బబ్బబ్బబ్బబ్బ నా మీద ప్రేమ వలకబోస్తున్నారు, వాళ్ళ హృదయంలో మాత్రం మేమేమి ఇవ్వో మాకేమిస్తావని ప్రార్థన చేస్తున్నారు. బాబ్బా ఎంత ఎంత బాగున్నారండి భక్తులు. ఇప్పుడు చెప్పండి, నా టైటిల్ ఏంటి? మనిషికి దేవుడు, చెప్పండి, అర్థమయ్యాడా? సంతోష పెట్టడానికి పుట్టి, ఆనంద పెట్టడానికి పుట్టి, ఏమిస్తావు 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 ఏంటండి ఇది? తెల్లవారు లేస్తే ఇవ్వటమే, తెల్లవారు లేస్తే అడగటమే. చక్కటి గాత్రం ఇచ్చాడు కదా, ఓ పాట పాడి ఆనందపెట్టు. చక్కటి దేహం ఇచ్చాడు కదా, సువార్తకి ఆనందపెట్టు. ఇప్పుడు నీకు అవి రాకపోతే నీ కష్టం నీ దేహంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఆ డబ్బుతో దేవుడికి సభలు పెట్టి దేవుడిని ఆనందపెట్టు. ఈ చేయరట, ఈ వల్ల పడదట. మాకు లాభము ఏమి సమకూరుస్తావు? మాకెప్పుడు నీ నుండి ఏం కావాలి? లాభం 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 లాభం. దేవుడిని అర్థం చేసుకున్నాం మనం? చెప్పండి, మనకి దేవుడు అర్థమయ్యాడా? దేవుడు మనసు అర్థమైందా? బాధపడిపోతున్నాడు తండ్రి. అందుకని దేవుడు ఏమి ఇవ్వనివాడు అని అంటాం లేదండి నేను. ఒకవేళ దేవుడు ఏమి ఇవ్వకపోతే మీరు సభలో కూర్చుంటారా? ఇంత క్షేమంగా కూర్చుంటారా? చక్కగా మంచి బట్టలు కట్టుకుని కూర్చుంటారా? మీకు ఆయన ఇవ్వబట్టే మీరు క్షేమంగా ఉన్నారు, అవునా కదా? మీరు ఆయన కాపాడబట్టే మీరు క్షేమంగా ఇక్కడ కూర్చున్నారు. లేదంటే మీకు దగ్గరగా ఉన్న ఏదో పెద్ద హాస్పిటల్లో ఉంటారు ఈ టైంలో. హాస్పిటల్లో లేకుండా సభలో ఉన్నావంటే నేను కాపాడుతున్నాడు, నీకు ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు మంచి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, మంచి స్థితినిచ్చాడు. ఇంకెంత ఇమ్మంటాం ఆయన? ఇప్పుడు ఇవ్వమంటమేనా? ఏం బాధపడతాడన్న భయం లేదా? ఆయనకి తిరిగి ఏమివ్వరా? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందదగిన వాడు ఎవడన్నా బైబిల్లో రాయించినా సరే ఆయనకి ఏమి ఇవ్వాలన్న మనసు రావట్లేదా? నాకు ఇవ్వండి అని ఆయన నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా ఎవడు మనసు రావట్లేదండి. ఎవరి కుటుంబంలో జరిగేది ఒకటి చెప్తానంటే, ముందుగా ఆయనకి ఇవ్వాలండి. కుటుంబంలో జరుగుతుందండి. ఏం జరుగుతుందంటే, తల్లి చిన్నప్పటి నుంచి కొడుకుని కని పెంచుతుందండి. పెళ్లి వయసుకు వచ్చింది, పెళ్లి చేసింది, కోడలు వచ్చింది. ఇప్పుడు వీడికి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే, బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఏమో కొనుక్కొచ్చినా, ఏమంటే స్వీట్లు కొనుక్కొచ్చినా, పప్పులు కొనుక్కొచ్చినా, లేదంటే ఏమైనా వస్తువులు కొనుక్కొచ్చినా చిన్నప్పటి నుంచి మొట్టమొదటి పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెడతాడు? వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు. వాళ్ళ అమ్మ చేతుల్లో పెట్టడంగానే ఆమెకు చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. నేను కన్నప్పటి నుంచి. పెళ్ళైన తర్వాత కొనుక్కున్నవన్నీ డైరెక్ట్గా ఆవిడ చేతిలో పెట్టకుండా ఆవిడ కళ్ళ ముందు నుంచి పట్టుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. ఎక్కడ? భార్య చేతిలో. ఇలా చూస్తుందండి ఒకసారి, ఇలాగ అనుకుంటుంది లోపల. అంటే అర్థం ఏంటి? ఒరే, నా చేతుల్లో పెట్టాల్సింది పట్టుకెళ్ళి నీ భార్య రాగానే ఎవరి చేతిలో పెడతానో? మీ ఆవిడ చేతిలో. చూస్తాను లేరా లోపల ఇలా పెట్టుకుని ఉంటుంది. ఏమంటే అక్కడికే ఆల్రెడీ సగం బాధపడుతుంది ఆవిడ. ఈలోపు ఆ స్వీట్ బాక్స్తో లేదంటే ఏదన్నా తెచ్చిన ఆహార పదార్థాలు ఆవిడ వాళ్ళ ఆయనకి పెట్టేసి, వాళ్ళ పిల్లడికి పెట్టేసి, తర్వాత వాళ్ళ అమ్మగారు ఏమైనా పక్కన ఉంటే వాళ్ళకి పెట్టేసుకుని, అందరికి పెట్టేసుకుని, చివరిలో మిగిలిపోయిన మొక్క ఈవిడికి పట్టుకొచ్చింది అనుకోండి, ఉంటుందండి ఆ రోజు గొడవ. నేనేమన్నా అడుక్కునేదాన్ని అనుకుంటున్నారా? నేనేమన్నా ముష్టిదాన్ని అనుకుంటున్నారా? అంటే మీరు తినేగా మిగిలిపోయింది నాకు పడేస్తారు. గొడవ ఆడుతుందా? ఆడతా? మీరు చెప్పాలి. అత్తగారు గొడవ ఆడుతుంది. ఆ గొడవ ఆడడానికి కూడా ఆవిడకి హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉంది? ఒరే, నేను కంటే కదరా నువ్వు పెద్దోడు అయ్యావు, నేను పాలిస్తే కదరా నువ్వు పెద్దోడు అయ్యావు, నేను అన్నం వండి పెడితే కదరా నీ శరీరంలోకి బలం వచ్చింది, నువ్వు నాకు కదరా మొదట ఇవ్వాలంటది. అలాగని పోని పట్టుకెళ్ళి పెడితేనండి అంత ఈవిడ ఏమైనా తినేస్తుందా? మ్యాటర్ అక్కడ తినడం కోసం కాదు, మొదట ఎవరి చేతిలో పెట్టావన్నదే మ్యాటర్ అక్కడ. అదే అసలైన విషయం. పోనీ ఈవిడ చేతిలో పట్టుకో, అమ్మా ఇదిగో పట్టుకొచ్చానమ్మా అందరికి పెట్టండి, మొహం ఎలా ఉంటుంది చెప్పండి. అది మరి మా ఓడంటే. అలాగని ఈవిడ ఏమైనా తినేస్తుందా? పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరికి ఇస్తుంది? కోడలకే ఇస్తుంది. అక్కడ మ్యాటర్ తినటం కాదండి, మొదట స్థానం ఎవరికి ఇస్తున్నావు, మొదట ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నావు. ఈ విషయం కనీ పెంచిన తల్లే ఇంత ఫీల్ అయిపోతే, ఇంత సీరియస్ అయిపోతే, సమస్తం ఇచ్చిన దేవుడు, నీకు బ్రతికిచ్చిన దేవుడు ఏమన్నా అన్ని నీ కోసం వాడేసుకుని చివరిలో మిగిలిపోయింది ఏదో ఆయనకి పెడతాను, ఆయన ఫీల్ అవుతాడా? ఫీల్ అవడా? మీరు చెప్పండి. ఫీల్ అవుతాడా? ఫీల్ అవడా? మనకు అర్థమయ్యాడా దేవుడు?
మీరు చెప్పండి, ఇప్పుడు మనకు అర్థమయ్యాడా? చర్చిలో మాట ఇస్తారండి, ప్రతి నెల 500 ఇస్తాం, 1000 ఇస్తాం, ఏదో కార్యక్రమాలకు, సువార్త కార్యక్రమాలకు, రెంట్కో ఏదో ఇస్తామని మాట ఇస్తారు. ఏమన్నా మాట ఇచ్చిన తర్వాత అండి జీతం వస్తుంది. మొదట ఇంటికి, తర్వాత ఒంటికి, తర్వాత ఈఎంఐలు, తర్వాత ఏమైనా ఖర్చులుంటే ఖర్చులు, తర్వాత ఏమైనా పిల్లలు కొనాలంటే అన్నీ మిగిలిపోయిన తర్వాత జీతం 5వ తారీఖు వస్తే 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 20వ తారీఖున పట్టుకెళ్ళి ఇస్తాడు. ఎవరికి? దేవుడికి. ఆయన పైనుండి చూస్తున్నాడు, ఎప్పుడు పడ్డదరా నీ దగ్గర జీతం, ఎప్పుడు పడ్డదరా, నాకు ఇస్తానన్నవి ఎప్పుడు పట్టుకొస్తున్నావరా, రారా నీ సంగతి చెప్తాను. ఫీల్ అవడండి దేవుడు. ఓపెన్గా మాట్లాడుకుందాం. ఫీల్ అవుతాడా? ఫీల్ అవడా? వచ్చి రాగానే ఆయనకి ఇచ్చేయి. ఆయనకి ఇస్తానన్నదే, నీ స్థితిని బట్టి అడిగాడు. ఏమండి మీకున్న అప్పులు చేసేవ్వండి అని అన్నాడా? మీకు కలిగిన దాంట్లో, మీకు దేవుడు దీవించిన స్థితిలో ఆయనకి ఇస్తానన్నది ఫస్ట్ ఇచ్చేయండి. ఫస్ట్ ఇవ్వకపోతే అమ్మ ఫీల్ అవుతే, ఫస్ట్ ఇవ్వకపోతే దేవుడు ఫీల్ అవుతాడా? ఫీల్ అవుతాడు? చెప్పండి. ఫీల్ అవుతాడు అన్న విషయం కూడా నీకు అర్థం అవ్వలేదు అంటే దేవుడు మనసు అర్థమైందా? చెప్పండి. దేవుడు మనసు అర్థమైందా? నేను చెప్పింది వచనమే, బైబిల్లో ఉంటుంది అది. ముందుగా ఆయనకి ఇవ్వాలి. రోమపత్రిక 11వ అధ్యాయం చూస్తారా? రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చే, ముందుగా ఆయనకిచ్చే. ఎందుకు? ముందుగా నిన్ను పుట్టించాడు, ముందుగా నీకు జన్మిచ్చాడు, ముందుగా నీకు దేహాన్ని కట్టాడు. ముందు ఆయన, నీకు సర్వం ఆయన, ఊపిరి అయింది, ఆత్మ అయింది, నీ దేహం అయింది. మరి ముందు ఆయన కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? ముందుగా ఆయనకి ఇవ్వండి, ముందుగా ఆయనకి ఇవ్వండి, ముందుగా ఆయనకి ఇవ్వండి. అలా ఇచ్చిన వాడు దేవుడిని ఏం చేశాడు? అర్థం చేసుకున్నట్టే. పిల్లరా, కొంతమంది ఉంటారండి భూమి మీద, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే కేవలం దేవుడు అనగానే బాధలు చెప్పుకోవాలి, కష్టాలు చెప్పుకోవాలి, కన్నీళ్ళు చెప్పుకోవాలి, సంతోషాలు, ఆనందాలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఏడిపే ఉంటుందండి మన ఇంట్లో. ఆనందాలు ఉంటాయి. ఆనందాలు, సంతోషాలు మాత్రం మనుషులకి ఇస్తారండి. ఏడుపు, దుఃఖాలు, కష్టాలు మాత్రం ఎవరి దగ్గర పట్టుకెళ్తారు? దాచి మోసుకుని దేవుడి దగ్గరికి. ఆయన నీకు దుఃఖం వచ్చినప్పుడు చూస్తున్న దేవుడు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు చూస్తాడా? చూడ్డా? మీకు సంతోషం కలిగిందా? బైబిల్ ఏమన్నాడు? మీకు సంతోషం కలిగిందా, మీలో అందరూ కీర్తనలు పాడాలి అన్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు పాడతాడా? పార్టీకి వెళ్తాడా? పార్టీకి వెళ్తాడు. మీకు దుఃఖం కలిగింది, అప్పుడు మాత్రం ప్రార్థన కావాలి, దేవుడు కావాలి, పాస్టర్ గారు ఎప్పుడు టచ్లో ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసినా ఎత్తరిగా. ఆ టైంలో దేవుడు అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు. ఈ మనస్తత్వాన్ని గ్రహించండి. దేవుడు బైబిల్లో మాట రాశాడు. ముగించేస్తాను ఈ మాట చెప్పి. యోబు గ్రంథం తీయండి, చివరి మాట. యోబు గ్రంథం 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయం చూద్దాం, 8వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. ముగింపు మాట ముగిస్తాను ఇక. దేవుడు ఏమంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనుల గురించి. జాగ్రత్తగా వినాలి. సబ్జెక్ట్ ఎవరి గురించి అంటే భక్తిహీనుల గురించి. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటే చాలామంది బైబిల్లో కన్ఫ్యూజ్ ఉంటుంది. భక్తిహీనులు అనగానే ఎవరు? దేవుణ్ణి నమ్మునోళ్ళా, నమ్మనోళ్ళా? ఆలోచించుకుని ఆన్సర్ చెప్పండి. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి నమ్మినవాడా, నమ్మనివాడా? ఏంటండి? నమ్మినవాడు. రక్తహీనత అంటే అర్థం ఏంటి చెప్పాలా? రక్తం లేదా, తక్కువ ఉందా? తక్కువ ఉంది. మొత్తం లేకపోతే చచ్చిపోతాడు కదా. 6 లీటర్లు ఉండాలి, 3 లీటర్లే ఉంది. అప్పుడు ఏమంటారు దాన్ని? రక్తహీనత. భక్తిహీనత అంటే దేవుణ్ణి నమ్మాడు. ఇదిగో ఈరోజు మనం చెప్పుకున్న ప్రసంగం వాడు వినలేదు. ఏ ప్రసంగం? దేవుడు వాడికి అర్థం అవ్వలేదు, భక్తి ఎలా చెయ్యాలో వాడికి తెలియలేదు. అందుకు వాడిని ఏమన్నాడు తెలిసే? దేవుడు భక్తిహీనుడు. ఎందుకు భక్తిహీనుడు అంటున్నాడు వాడిని? చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి వివరంగా చెప్తాడు. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ఏమంటే భక్తిహీనునికి ఆధారం ఏది? కొట్టేస్తున్నాడు ఆడు దేవుడికి. వద్దురా బాబు, నీ భక్తి జీవితం నాకు నచ్చలేదురా అని తీసేస్తున్నాడట. అప్పుడు వాడికి ఏం ఆధారం ఉంది భూమి మీద? తర్వాత వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా? ఆ పదం చూసారా? వాడికి బాధ కలిగిందట, బాధలో ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు వాడి మొర్ర వినునా అంటే వింటాడనా, విండనా? వింటాడండి?
వినకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు ప్రార్థన చేశారు, వింటలేదు, అప్పుడు ఏం చేస్తారు? రికమెండేషన్ ప్లాన్ చేద్దాం. ఎవరిది రికమెండేషను? అయ్యగారు కొంచెం మరి మా కోసం మీరు ఏం చేస్తారో తెలియదు, పడుకోకుండా ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఇది మేము చేస్తే పని అవ్వలేదు కనుక నెక్స్ట్ ఆ ఛానల్ అనమాట. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఓపెన్గా అడుగుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు ఎందుకు నీకు ఆ ధైర్యం రావట్లేదు? నా ప్రార్థన దేవుడు వింటాడన్న ధైర్యం నీకు ఎందుకు రావట్లేదు? నీలో ఏముంది చెప్పండి? నేను అడగను, మీలో ఏముంది చెప్పండి? అంతే కదండి. పాస్టర్ గారు అంటే రోజు ప్రార్థనకి వెళ్తున్నాడు కనుక ఆయన మొరేంటాడు, నేనేమో మరి గుర్తొచ్చినప్పుడు వెళ్తాను కదా. ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరే, ఆయన ఎన్నిసార్లు ప్రార్థన ఉందని రమ్మన్నా సరే రాను కదా. మన భక్తి స్టాండర్డ్ ఏంటో మనకు తెలుసు. అందుకే మనం ఏం కోరుకుంటామంటే కొంచెం, నాకు తెలిసి ఇది అన్న తర్వాత ఇంక చివరిలో ఎవరు ప్రార్థన చేయమని రారు. సవైపోయిన ప్రతి చోట చివరిలో కొంతమంది వస్తారండి, మా కోసం ప్రార్థన చేయండి, మాకు. ఈ రోజు రారు ఎవరు. వచ్చారంటే వాళ్ళు దొరికిపోతారు. ఏం దొరికిపోతారు? బాబు నన్ను వాళ్ళు ఇష్టలే అత్తలేదు, ఎందుకంటే తలపూడి వెళ్ళిపోతాం, ఇంత ప్రార్థన చేసుకుని. అంతే కదండి. భక్తిహీనుడు మొర్ర పెడతాడట, ఆ మొర్ర దేవుడు ఏం చేయట్లేదట, వినడట. ఎందుకు వినటం లేదంటే, నీ భక్తి జీవితం నాకు నచ్చలేదురా, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదురా, నేను కోరుకున్నట్టుగా నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు నన్ను సంతోషపెట్టే బ్రతుకు నీ జీవితంలో లేదురా అన్నట్టు. ఇందుకు కిందకి వెళ్ళేసరికి వాడు చేసిన పని ఏంటో చెప్తున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి దేవుడు వాడి మొర్ర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించిన. ఇది ఆయన ప్రాబ్లం. వాడట సర్వశక్తుడైన దేవుని యందు ఎప్పుడు ఆనందపడలేదట, దేవుడి యందు ఆనందపడలేదట. మళ్ళా చెప్తున్నాను, దేవుని యందు ఆనందపడలేదట. బండి కొనుక్కొని ఆనందపడ్డాడట, పెళ్లి చేసుకుని ఆనందపడ్డాడట, ఏమన్నా బంగారం కొనుక్కొని ఆనందపడ్డాడట, దేవుడి యందు ఆనందపడలేదటండి. దెబ్బ ఎలా కొట్టాడు చూసారా, దెబ్బ ఎలా చెప్తాడు చూసారా. వాడు సర్వశక్తుని యందు ఆనందించాడా, నన్ను ఎప్పుడైనా ఆనంద పెట్టాడా, వాడిని అడగండి మీరు అంటున్నాడు. మనం వెళ్ళి ఆ బెడ్ మీద ఉన్నాడు, బాబు ఎప్పుడన్నా ప్రార్థన పెట్టావా? అలాంటి నాకు అలవాట్లేదన్నయ్యా, అందుకనే బాబు బెడ్ మీదకి వచ్చావు. అంతే కదండి. పైకి అనరండి, సేవకులు లోపల అనుకుంటారు, నీకు సరిగా చేసేటరా దేవుడు. ఎన్నిసార్లు రా ప్రార్థనలకు రమ్మన్నాను, ఎన్నిసార్లు రా బైబిల్ చదవమన్నాను, ఎన్నిసార్లు రా సువార్తకి వెళ్తున్నప్పుడు నీకు ఆటో ఉంది కదా వేసుకుని రమ్మన్నాను, ఊరి మీద పడి తిరిగేవారు అయిందిరా నీకు అనుకుంటాడు లోపల. కానీ మరి విశ్వాసి కదా, ఎక్కడ బలహీనపడతాడనని, సరే బాబు ప్రార్థన చేస్తాను. మీకు అర్థమైందా? సర్వశక్తుని యందు వాడు ఎప్పుడైనా ఆనందించాడా? సభలు పెడుతుంటే సభల్లో కూర్చుని ఆనందపడ్డా? నా తండ్రి కోసం ఏం సభలు జరిగిస్తున్నారండి, నేను రాట్ల పాతేస్తానండి, నా తండ్రి సభ కదని వచ్చామని గుణం పట్టుకుని రాట్ల పాతాడా? వంటలు జరుగుతున్నాయండి, నేను వంటలు చేసేస్తానండి, నా తండ్రి పని కదండి, నా తండ్రి పిల్లలు పరిశుద్ధులు వస్తారు కదండి, వాళ్ళందరికీ భోజనాలు వండేస్తానండి. ఏమైనా గట్టెట్టుకుని ఎవరు చెప్పకుండా వచ్చి భోజనాలు వండుతాడా? సువార్త సభలు జరుగుతుంటే కరపత్రులు అట్టుకుని సభలు జరుగుతున్నాయి, పదండి వెళ్ళిపోదాం వాక్యం విందామని ఎవరైనా పట్టుకుని వచ్చాడా? నా పని అంటే ఆనందపడతాడా? నా వాక్యం అంటే ఆనందపడతాడా? నా సేవ అంటే ఆనందం ఉందా? నా వాక్యంలో ఎప్పుడు ఆనందంగా సంతోషంగా వింటాడా? నన్ను ఆనంద పెట్టనివాడు, నన్ను సంతోష పెట్టనివాడు ఇప్పుడు బెడ్ ఎక్కి నా కోసం అడుగుతుంటే నేనెందుకు అడు ప్రార్థన అలా అన్నాడు దేవుడు. న్యాయమా కాదు చెప్పండి? న్యాయమా కాదా? నేను వాడు మొర ఎందుకు వినాలో చెప్పండి అంటున్నాడు. ఎందుకు వినాలి? నన్ను సంతోష పెట్టాడా, నన్ను ఆనంద పెట్టాడా, నా కోసం ఏమైనా చేశాడా? నా తండ్రి ఎలాగున్నాడు ఎప్పుడన్నా కనీసం అంటే ప్రార్థనలు చేసినప్పుడు అంటే చాలామంది పరలోకమందన్న మా తండ్రి, రేపు నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను తండ్రి, ఇంటర్వ్యూ జరుగుతుంది తండ్రి, ఆ ఇంటర్వ్యూలకి అన్నీ నాకు తెలిసిపోవాలి తండ్రి, రేపు పరీక్షకి వెళ్తున్నాను తండ్రి, పెన్లో మీరే దూరిపోవాలి తండ్రి. ఈ తప్ప పరలోకమందున్న మా తండ్రి, నన్ను పుట్టించి 40 సంవత్సరాలు అయిపోయింది, నన్ను విడిచి 40 సంవత్సరాలు అయింది, మీరు ఎలాగున్నారు తండ్రి పరలోకంలో, నన్ను ఎప్పుడు రమ్మంటారు తండ్రి మిమ్మల్ని చూడడానికి, మీ మనసు ఎలాగుంది తండ్రి, నేనేమైనా మీకోసం చేయటం లేదని బాధపడుతున్నారు తండ్రి, పక్క ఊరికి సువార్తకి వెళ్ళమంటారు తండ్రి, నా చుట్టుపక్కల ఎవడైనా పాప ఉంటాడికి వాక్యం చెప్పట్లేదని బాధపడుతున్నారు తండ్రి. అడిగారండి ఎవరైనా? నేను చేసిన ఇలా పెట్టండి తండ్రి ఎలాగున్నారు తండ్రి, ఎవరు అడిగారు చెప్పండి? మీలో ఎవరు అడిగారు చెప్పండి? మనకు అర్థం అవ్వలేదండి. తెల్లవారు లేస్తే ప్రార్థన మన కోసం తప్ప ఆయన కోసం ఎప్పుడైనా ఆలోచించారా? వాడు సర్వశక్తుని యందు, సరే పదం చూసారా, నన్ను ఎప్పుడైనా ఆనంద పెట్టాడా అడుగుతున్నాడండి దేవుడు. ఏమండి మనం సైకిల్ కొనుక్కున్నామండి, దేనికోసం? సైకిల్ మనల్ని ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. ఇంట్లో ఆడపిల్లలు బట్టలు ఉతకలేక, బట్టలు ఉతికేది ఏంటంటే అది వాషింగ్ మిషన్ ఆడపిల్లని ఏం చేయాలి?
బట్టలేసి చిచ్చేయగానే నోరు మూసుకుని ఉతకాల. అప్పుడు అంటది ఇప్పుడు భలే మిషన్ కొన్నారండి, ఈ స్విచ్ చేసినా సరే తిరగట్లేదు. అది ఏ మిషన్ నన్ను ఆనంద పెట్టలేదు కనుక దీని డిస్పాచ్ తీసేయండి. ఏంటి నీ వాషింగ్ మిషన్ నిన్ను ఆనంద పెట్టాలా, నీ ఫ్యాన్ నిన్ను ఆనంద పెట్టాలా, నీ వస్తువులనే నిన్ను ఆనంద పెట్టాలి, నువ్వెవరిని ఆనంద పెట్టాలి? దేవుడిని ఎందుకు ఆనంద పెట్టావు? దేవుడిని ఎందుకు సంతోష పెట్టావు? దేవుడి కోసం ఏవి ఆలోచించవేంటి? ఏటో కొంతమంది అలా బతికేస్తూ ఉంటారండి, అదే జీవితం అర్థమవుతుంది. అలా బతుకుతారంతే, అలా బతుకుతున్నారు అంతే. ఎందుకు బతుకుతున్నారు? ఎవరు పుట్టించారు? ఆ బతుకు ఎవరికి ఇచ్చావు? నీ సంతోషాలు ఆనందాలు ఎవరికి ఇస్తున్నావు? ఏమంటే చాలా మందిలో చూసావండి, వాడు ఆనందంగా ఉందనుకోండి, బంధువులందరినీ పిలుచుకుంటాడండి, చుట్టాలందరినీ పిలుచుకుంటాడండి, బిర్యానీ వేసుకుంటారండి, దంసపులు తాగుతారండి, స్ప్రైట్లు తాగుతారండి, ఆశలు పక్కపక్క జోకులు వేసుకుని అవుతారండి, అంతే. ఎక్కడోళ్ళు అక్కడ మొత్తగా పడుకుంటారండి. ఎప్పుడిది? వాడికి సంతోషం కలిగినప్పుడు. అదే వాడికి బాధ కలిగింది. హాస్పిటల్లో ఉన్నాడు, ప్రారంభంలో చెప్పాను కదా, డాక్టర్స్ ఎదురెత్తేసాడు. ఇప్పుడు అందరిని రండిరా బిర్యానీ పార్టీ చేసుకుందాం అంటాడా? అప్పుడు ఎవడో కనపడ్డా ఇటు పక్కనే, ఇటు బెడ్ పక్కన ఎవడో కనపడ్డా, ఒరే ఆడికి రోగం వచ్చిందట్రా, వెళ్తే 2000 అడుగుతాడు, ఫోన్పే గూగుల్ పే, ఆడు ఫోన్లు ఎత్తకండి. ఎందుకంటే ఆడు ఎక్కడున్నాడు? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎవడు దిక్కులేదు కనుక ఇప్పుడు ఫోన్ అక్కడికి వెళ్తుంది. ఎక్కడికి? పరలోకమందున్న మా తండ్రి. భక్తుడు మరి. ఇప్పుడు ఆయన వెంటనే రిప్లై చేసి, కొడుక ఏడు చెప్పు కొడుక, నేను హాస్పిటల్లో తెచ్చేలా, తెచ్చేస్తాను కొడుక అనాలా? ఎవడరా నువ్వు అంటున్నాడు ఆయన. భక్తిహీనుడు మొర్ర పెట్టినప్పుడు వాడి మొర్ర వినునా అన్నాడంటే అర్థమేంటి? నీ ఫోన్ ఎత్తండి రా, దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడు. నీ ఫోన్ ఎత్తండి రా, నువ్వు ఎవరితో చెప్పుకో, దిక్కున్న చోట చెప్పుకో, నీ ఫోన్ ఎత్తను అంటే నీ ప్రార్థన విన్నావు. ఆయన మన ప్రార్థన వినలేదంటే మన బతుకేంటో చెప్పాలా? కరోనాలో చాలా మంది ప్రార్థన చేశారండి, ఈ 14 రోజులు గడిపోయితంటాడు, నేను గడపనన్నాడు. ఆ గడపనన్న వాళ్ళు లేచిపోయారు. అంతే కదండి. ఆ రోజు ఏం చెప్పారు? కరోనా వస్తే 14 రోజులు గడిచిందా, నువ్వు ఉంటావు, గడవలేదా? సుఖీభవ, ఫోటోకి దండ. చాలా మంది అడిగారు, మేము వెళ్ళకూడదు. నో, నువ్వు నాకు నచ్చలేదు, నీ ఫోన్ ఎత్తరా అన్నాడు. ఆయన ఎవరి ఫోన్ అయితే ఎత్తలేదో వాళ్ళందరూ వెళ్ళిపోరండి. అంతే కదా. బైబిల్లో నేను చెప్తున్నామండి, బైబిల్ తెలుసండి, నేను బైబిల్లో లేకుండా నేను ఏదో మాట్లాడినండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చదివితే, ఒరే నీకు అపాయం కలిగినప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేస్తావు, అప్పుడు నేను నిన్ను చూసి నవ్వుకుంటాను రా, భలే జరిగిందిరా నీకు. ఎందుకంటే నా సభలు జరుగుతున్నప్పుడు రమ్మంటే రాలేదు నువ్వు. నా పని జరుగుతుందిరా, 4 పిల్లలు అక్కడ శ్రమ పడిపోతున్నారా, నీ చెయ్యరా వాళ్ళతో పాటు అంటే చెయ్యలేదు నువ్వు. నా పనికి చెయ్యలేదు, నా సువార్తకు చెయ్యలేదు, నా సభలకు చెయ్యలేదు. ఈరోజు నీకు కష్టం రాగానే నాకు ఫోన్ చేస్తున్నావు, ఎత్తను రా నీ ఫోన్, నవ్వుతాను రా అంటున్నాడు. చూస్తారా? సామెతల గ్రంథం చూస్తారా? ఉందో లేదో అనుకుంటారు మీరు. వచనం చెప్పండి. అది సామెతల గ్రంథం 1వ అధ్యాయము 26. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. ఎందుకు నవ్వుతున్నాడు? పైన చదువుతారా? పైన 25. నేను పిలవగా మీరు వినకపోతే. అది దేవుడు పిలిచాడట చాలాసార్లు, వాక్యం వినడానికి పిలిచాడట. నీ పాపపు బతుకురా, నాకు నచ్చటం లేదురా, పాపాలు మానేరా అని దైవజనుడితో పిలిచాడు, వాక్యంతో పిలిచాడు. ఏమన్నా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు పిలిచాడు, వద్దురా తప్పులు మానేరా, పాపాలు మానేరా అని చాలాసార్లు పిలిచాడట. పిలిచిన ఎప్పుడు కూడా నువ్వు వినలేదట. జాగ్రత్తగా వినండి. అంటే అట్నుంచి ఫోన్ వస్తే నువ్వు ఎత్తుకోలేదు. ఎవరు ఫోన్ ఎత్తుకోలేదు? దేవుడు ఫోన్ ఎత్తుకోలేదు. నువ్వు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తుకోవట్లేదు. ఇప్పుడు సరిపోయిందా? నేను పిలిచాను, నువ్వు వినలేదు. నువ్వు పిలిచినప్పుడు నేను విన్నాను. ఎలాగున్నాడు దేవుడు? ఏమంటే దేవుడు అనగానే ప్రేమమయుడు, దయామయుడు, ఏం చేసినా వెళ్ళిపోతాడు. ఎవరు చెప్పారు? మరలా చెప్తున్నాను, దేవుడు అనగానే చాలా సెన్సిటివ్ అయిన మనసు, తెలుసా? చాలా సున్నితమైంది. నువ్వు ఆయనకి ఎంత గౌరవిస్తున్నావో, నువ్వు ఆయనకి ఎంత భయపడతావో అంతగా నిన్ను ప్రేమిస్తాడు, అంతగా నిన్ను హక్కుని చేర్చుకుంటాడు. నువ్వు గనక ఏముంది అలాగ అంటున్నావు అనుకో, నీ పని అయిపోయినట్టే. భక్తిహీనత దేవుడు భరించలేని భయంకరమైన పాపం. మళ్ళా చెప్తున్నాను, నిన్ను పుట్టించాడు కదా, ఆనందపెట్టు, సంతోషపెట్టు. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా అన్నాడా? ఆ పదం చదువుతారా? మళ్ళీ అక్కడ ఒక మాట ఉంటుంది, ముగించేస్తాను. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, ఆ పదం చూడండి, కింద ఏమన్నాడు? వాడు అన్ని సమయములలో నాకు ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? అన్ని సమయాలలో ప్రార్థన చేశాడా? చేయడు. ఎప్పుడు చేస్తాడట? మీరు అక్కడ చదువుకోండి పైన. ఎప్పుడు చేస్తాడట? వాడికి బాధ కలిగినప్పుడు వాడు మొర్ర పెడతాడు, వాడు మొర్ర నేను వినను. అంటే వీడు ఫోన్లు ఎప్పుడు చేస్తాడు? దేవుడికి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు?
బాధ కలిగినప్పుడు. కిందకు వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు? వాడు అన్ని సమయములలోనూ ప్రార్థన చేస్తాడా? అంటే సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసావా? ఉద్యోగం వచ్చినప్పుడు తండ్రి నీ వల్లే ఉద్యోగం తండ్రి అంటవా? పంట పడినప్పుడు నీ వల్లే పంట తండ్రి అంటవా? నువ్వు సంతోషంగా ఉన్న ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకోడండి. ఉద్యోగం రానప్పుడు ప్రార్థనలు, ఊరికే ఉపవాసాలు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం. పూరి అయ్యగారు ఏదో నమ్మి ఉద్యోగం వస్తే సంఘానికి ఏమైనా ఉపయోగపడతాడని ఈయన మోకాలేసి ప్రార్థన చేస్తాడు. ఎవరి కోసం? విశ్వాసం కోసం. ఆడికి ఉద్యోగం పడు తండ్రి నన్ను చంపేస్తారని కొంచెం మీరేదో మార్గం చేయలేదు, నన్ను బతకనివ్వడు అంటాడు ఈయన సేవకుడు. ఈ సేవకుడు మొరైనో లేదంటే వాడు మొరైన పోలేరా, ఒక ఉద్యోగం ఇచ్చాడు. అమ్మయ్యా ఎలాగుంటుంది ఉద్యోగం వచ్చిన ఫస్ట్ రోజు? మొత్తం మీద వచ్చిందిరా. మొదటి నెల ఏమంటాడంటే, సార్ మొదటి జీతం దేవుడికి ఏమిచ్చాడు? మొదటి జీతం. మంచిది, మంచి భక్తి. మొదటి జీతం పట్టుకెళ్ళి ఇచ్చాడు. రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఈలోపు ఆదివారం గుడికి మానేస్తాడు. ఈయన ఫోన్ చేస్తాడు, ఎటు బాబు గుడికి రావట్లేదంటే, ఉద్యోగం వచ్చింది కదా మరి. బిజీ అయిపోయినండి. అంటే ఇప్పుడు ఉద్యోగం దేనికి వచ్చింది? దేవుడి దగ్గరికి మానేయడానికా? గుడి మానేయడానికా ఉద్యోగం వచ్చింది? ఇప్పుడు ఆ ఉద్యోగం దేవుడు ఏం చేయాలి? మళ్ళీ ఈయన ప్రార్థన చేయాలి మోకాళ్ళు వేసి, వద్దు తండ్రి, ఆడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరాధన మానేసాడు తండ్రి, తీసేయండి తండ్రి అనాల. ఏమండి చూసారండి, మనం చేస్తున్న తప్పులు కదండి ఇవన్నీ. దేవుడిని అర్థం చేసుకోకుండా మనం చేసిన తప్పులా కాదా ఇవన్నీ? నీ క్షేమానికే దేవుడు ఎన్నో చేశాడు. ఆయన ఆనంద పెట్టే పనులు చేయి. ఈ 2 రోజులు సభలండి ఏంటనుకుంటున్నారు? ఇవి 2 రోజులు సభలేంటి? దేవుడిని ఆనంద పెట్టేవి, దేవుడిని సంతోష పెట్టేవి. తమ్ముడు చెప్తుంటే నేను చాలా ఆనందపడ్డానండి. సంఘంలో ఉన్న పిల్లలట కొంతమంది సౌండ్ పెడుతున్నారట, కొంతమంది భోజనాలు పెట్టుకుంటామని భోజనాలకు ముందుకు వచ్చారట. వాళ్ళకేంటండి దేవుడికి పెట్టడానికి? వాళ్ళకి అర్థమైంది, మమ్మల్ని దేవుడు సంతోషపెట్టాడు, దేవుడిని మేమేం చేయాలి? సంతోషపెట్టాలి. మీకు అర్థమైతే దేవుడు మీరు కూడా ఇదే చేస్తారు. తమ్ముడిని అడిగాను నేను, మీరు ఎప్పుడెప్పుడు చేస్తారు సభలు అంటే, సంవత్సరానికి ఒకసారి అన్న. ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం కదా, పిల్లలంతా పోగు చేసి వేయాలంటే సంవత్సరానికి ఒకసారే చేస్తున్నాం అన్నాడు. మీలో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళు చక్కగా మంచి గ్రౌండ్ ఉంది, వాళ్ళ దగ్గర సౌండ్ ఉంది, వంట చేయడానికి మంచి టీం ఉంది. మీలో ఎవరైనా కొంతమంది ముందుకు వచ్చి 6 నెలలకు ఒకసారి సభలు పెడదాం తమ్ముడు అంటే చేయరండి. వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకున్న కష్టార్జితంతో సంవత్సరానికి ఒకసారే చేయగలుగుతున్నారు. మీలో కొంతమంది తోడైతే 3 నెలలకు ఒకసారి చేస్తారు, 6 నెలలకు ఒకసారి చేస్తారు. కానీ తోడయ్యే వాళ్ళు ఎవరున్నారు దేవుడి పనికి? మేము వస్తాం తమ్ముడు, చివరిలో కలవండి కన్వీనర్, నాకు తమ్ముడు చివరి ఉంటాడు, నిలబడి తమ్ముడు ఇక ఈయనండి, ఈ ప్రాంతంలో ఈ సేవను జరిగించేది, సంఘాన్ని నడిపిస్తున్నది ఈయనే, పెద్దరాజు ఆయన పేరు. కలవండి చివరిలో, తమ్ముడు 6 నెలలకు ఒకసారి మీటింగ్లు పడతాం తమ్ముడు, ఎంత మంచి వాక్యం తమ్ముడు అనండి. మీరు చేయి కలపండి. ఏమంటే సంవత్సరానికి ఒకసారి జరిగేవి 6 నెలలకు ఒకసారి జరుగుతాయి, జరగవా? జరుగుతాయి. అందరూ కలిస్తే నెలకోటి అట్టచ్చు. కలిసేవాళ్ళు ఎవరున్నారండి? ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఆయన మాటలు ఎంత బాగున్నాయా? ఏమండి 2 రోజులు మేము తల కిందులుగా, ఏమండి మొదటి రోజు 2 ప్రసంగాలు, ఈ రోజు 2 ప్రసంగాలు, 4 ప్రసంగాలు చెప్తే మీరు నేర్చుకునేది ఎంత? మహా అయితే ఒక 20-30 వచనాలు నేర్చుకున్నారండి. బైబిల్లో ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయండి బైబిల్లో? ఎన్ని పుస్తకాలు, ఎన్ని వచనాలు, ఎన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో? ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే ఎన్ని సభలు జరగాలి మీరు ఆలోచించండి. కనుక దేవుని పిల్లలారా, నమ్మాము వెళుతున్నామంటే సరిపోదు. దేవుడిని మీరు ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. అలా ఆనంద పెట్టిన వాడికి ఎవరు అర్థమయ్యారు? దేవుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి గురించి అన్నాడు? యేసుప్రభు గురించి. ఎందుకంటే ఆయన కోసం బ్రతకలేదు. ఎవరి కోసం బ్రతికాడు? తండ్రి కోసం. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీ ఆలోచనలు ఎవరికి? నీ ప్రణాళికలు ఎవరికి? నీ జీవిత గమ్యం ఏంటి? దేవుడా, లోకమా? ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి సభలు విన్న తర్వాత, ఈ వాక్యాలు విన్న తర్వాత నీ మనసు కొంచెం ఆయన వైపుకి తిప్పు. చాలండి, ఇప్పటి వరకు లోకం కోసం బ్రతికింది, నేను దేవుడి కోసం బ్రతుకుతానండి అను. నీ జీవితాన్ని ఎంత సంతోషపెడతాడో, నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషపడిపోతాడో నువ్వు అనుభవిస్తావు. మళ్ళీ చెప్తాను, నువ్వు అనుభవిస్తావు. లోకంలో ఏదో సాధించి నువ్వు సంతోషపడుతున్నావు కదా, దేవుడి కోసం బ్రతుకు. ఆ సంతోషం 100 రెట్లు నీ జీవితంలో కనపడుతుంది. ఎందుకంటే దేవుడు పని చేసిన వాళ్ళు కంటే మీరు నిజం నమ్మరు. ఈ కన్వీనర్లు ఉన్నారు కదండి, రాత్రి తమ్ముడు మేము భోజనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసామంటే తెల్లదాన్ని ఇంకా తిరుగుతున్నాడు, కడుపు నిండిపోయింది. ఎంతమంది వాక్యం వింటే ఆకలి ఉండదండి. ఆ సంతోషం ముందు భూమి మీద ఏదీ నిలవదండి. దేవుడి కోసం బ్రతకండి, దేవుడిని సంతోషపెట్టండి. ఆ సంతోషపెట్టే వాళ్ళకి ఎవరు అర్థమయ్యారు? దేవుడు అర్థమయ్యాడు. మనిషికి దేవుడు అర్థమయ్యాడు అంటే ఆయన కోసం బతికేవాడికి మాత్రమే అర్థమయ్యాడు.